మన దేవుడు ఎటువంటి విషయంలో కూడా ఆయన మరి తక్కువ కాదు అన్నది దాని యొక్క అర్థం. కాబట్టి ఆయనను మనం గనపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను పొగడాలి, ఆయనను కీర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యంలో నుంచి మరి ఆయనను ఆరాధించే బిడ్డలుగా వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ దేవుని ఆరాధించడానికి మరి ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. మరి కీర్తనల గ్రంథము 139వ అధ్యాయంలో మరి ఆయన మరి ఆయనను మనం కనపరిచినట్లుగా ఇందులో 17వ వచనము ఎవరైనా ఒకరు వచనాన్ని చదవాల్సిందిగా ప్రభు పేట మీకు మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంవరించదవు. చాలు బేట. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మహిమ కలిగిన మా రాజా, పరిశుద్ధుడైన నా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు. మహాకాశములు పట్టజాలన్నటువంటి దేవుడు, పరిశుద్ధుడు 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 అని ప్రధానులతోను 24 పెద్దలతోను కెరూబులతోను సెరుగులతోను కోటాను కోటి దేవదూతలతోను ఆయన 4 జీవులతోనూ నిత్యము స్తుతించబడుచున్నటువంటి తండ్రి, నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలముగా ఈ లోకంలో మేమందరము కలిసి నేను ఆరాధించి, నేను కనపరిచి, నేను మయంపరిచి పూజించటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆయన ఈ యొక్క ఉన్నతమైనటువంటి నీ యొక్క ప్రణాళికను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. కాబట్టి ప్రభువా, మిమ్మల్ని ఆరాధించినట్లుగా ఆయన మాకు నాయన నీ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ, అంటే వాక్యం అంటే క్రీస్తును మేము ఆధారం చేసుకుంటూ, క్రీస్తే వాక్కు రూపి అయి ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆ క్రీస్తును మేము ఆధారం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా పరిశుద్ధాత్మ దేవ యేసుక్రీస్తు నామమున మీరు మా అందరికీ సహాయం చేస్తూ నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయోగ్యుని నాయన, ఎన్నిక లేనటువంటి నన్ను, ఆయన దుమ్ముతో సమానమైనటువంటి నన్ను, నా ప్రభు అజ్ఞాని అయినటువంటి నన్ను, ఇంతతో సమానమైనటువంటి నన్ను, ఆవిరి వంటి స్వభావం కలిగినటువంటి నన్ను ప్రభువా కనికరించండి, దయచూయించండి. నీ మాట చేతను నింపండి, ఆయన నీ ఆత్మ చేతను నింపండి. నోటికి ఆయన ప్రభువా మీరు సహాయం చేయండి, నా నోట నీ మాటలు స్థిరపరచండి, తద్వారా నీ నామం కనపరుచుకున్నాను. ఆయన నీకే ఘనత మహిమ ప్రభావాలు కలుగునట్లుగా ఈ సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచి ఆయన నన్ను చక్కగా మరుగుపరుచుకొని నిన్ను బయలుపరుచుకున్నాను. తద్వారా నీ నామం హెచ్చించుకోవటం సాయం చేయమని యేసే నామం బట్టి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి యొక్క సమయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో నుంచి మనం చదువుకున్నటువంటి భాగము 139వ కీర్తనలో 17, 18వ వచనంలో మనం గమనిస్తే దేవా దేవా అంటున్నాడు. దేవా అని దేవుని సన్నిధిలో దావీదు ఆయనను మరి కనపరుస్తూ, ప్రభువా దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి నాయనా. అంటే దేవుడు తన విషయంలో తను కలిగినటువంటి తన విషయంలో ఉన్నటువంటి తలంపుల విషయంలో ఆలోచిస్తా ఉన్నాడు. ఆ తలంపులను ఆయన ఒకసారి ధ్యానిస్తూ అవి నాకు ఎంత ప్రియమైనవి ప్రభువా అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆయన జీవితంలో ఏం చేస్తే ఆ మాట ఆయన పలుకుతున్నాడు అనేది మనం గమనిస్తే ఈ 139 మొదటి నుంచి మరి చివరి వరకు మనం గమనిస్తే ఆయన ఎలా ఆయనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడో అవన్నిటినీ దేవుడు ఇక్కడ చక్కగా చూపిస్తున్నాడు. మొదటి వచనంలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మన పరిస్థితులను వాటన్నిటిని పరిశోధించి ఆయన తెలుసుకొని ఉన్నాడు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా తలంపులు పుట్టక మునిపే నువ్వు నా మనస్సును గ్రహించుచున్నావు. నా పడక నా నడక నువ్వు పరిశీలించినావు. నా చర్యలన్నిటి నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలియను. అంటే నేను దాచుకున్నది ఏం లేదు ప్రభు, ఎక్కడ దాచుకున్నా కానీ నువ్వు అన్ని ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి నాయన తండ్రి ప్రభు, నన్ను పరిశోధించి నువ్వు తెలుసుకున్నావు, నన్ను పరీక్షించినావు. కాబట్టి ఆ పరిశోధనలో నాలో ఏ మంచి లేదు అన్నటువంటిది ఆయన ఇక్కడ మరి తెలియజేస్తుంటాడు. ఎందుకంటే మనము కేవలము పాపులం అన్నటువంటి విషయాన్ని
దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన మన విషయంలో కనికరం చూపిస్తున్నాడు. కాబట్టి ఈ కనికరం ఇవన్నీ గమనిస్తుంటే, ఇవన్నిటి ఇది వచనాలన్నీ మనం గమనిస్తుంటే ఆయన అట్లున్న మన పరిస్థితులను మనను హెచ్చరించి మనను కృప చూయించి ఆయన వాళ్ళని కాపాడుతూ వచ్చినటువంటి విషయాలన్నిటినీ ఇక్కడ మరి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇదంతా చదువుకుంటూ పోతే ఏదో 5వ వచనంలో అంటాడు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. అంటే ఎంత చక్కగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మరి దావీదు తన ఈ యొక్క కీర్తనలో మరి ఆయనను కనపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా మన జీవితంలో కూడా తన ప్రొటెక్షన్ ఎలా ఉంది అని అంటే చాలా మరి ఏమంటారు జెడ్ ప్రొటెక్షన్. నిజంగా జెడ్ ప్రొటెక్షన్ మించింది అది. ఎందుకంటే ఎంతో మంది ఈ దినాన్ని చూడకుండా, ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఉండకుండా కాలగర్భంలో మూయబడ్డారు. కానీ దేవుడు మనల్ని సజీవులుగా లెక్కించి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చాడంటే ఆయన కాపుదల ఉంది ఇక్కడ. ఆయన వెనుక ముందు మనల్ని ఆవరించుకున్నాడు. ఆయన చెయ్యి మన మీద ఉన్నది. కాబట్టి ఆయన మనం దీనులమైన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన బలిష్టమైన చేతి కింద ఆయన మనలను బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మన విషయంలో ఎంత గొప్ప 17వ వచనం మనం చదువుతున్నాం కదా, ఆయన తలంపులట మనకు ఎంతో ప్రియమైనవట. కాబట్టి ఆయన జీవితంలో అవి జరిగిన వాటి మొత్తము ఎంత గొప్పది, దాన్ని నేను లెక్క పెట్టలేను, దాన్ని నేను వర్ణించలేను, దానికి నేను కొలబద్దర నేను చూపించలేను అని ఇక్కడ తెలియజేస్తుంది. 18వ వచనంలో అదే అంటాడు, వాటిని లెక్కించదనని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి అని అంటున్నాడు. కాబట్టి వాటిని మనం లెక్కించలేని ఆయన మేళ్ళ చేత దేవుడు మనల్ని కాపాడుతూ తీసుకుని వచ్చినాడు. కాబట్టి మరి ఆ రీతిగా మనల్ని కాపాడడమే కాకుండా ఎప్పటి నుంచి కాపాడుతున్నాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఆయన గమనిస్తా ఉన్నాడు. గమనించి దాన్ని బట్టి 13వ వచనంలో అంటాడు, నా అంతరంద్రియములను నీవే కలుగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగా తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్నాడు. నిజంగా అంటే తన జన్మకు ముందు నుంచే తన ప్రొటెక్షన్ ఎలా ఉన్నది అనేటువంటిది ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. తల్లి గర్భంలో నిర్మించిన వాడవు నీవే, నా అంతరంద్రియములను కలుగజేసిన వాడవు నీవే అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. మాస్టర్ పీస్ గా దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు. మనలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఉండిండొచ్చు, కానీ ఈ తలంపులకు ఆ తలంపులకు కుదరదు. కాబట్టి దేవుడు అద్భుతంగా మనలను మలిచి మనల్ని తయారు చేస్తున్నాడు. నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా ఏం కలుగుతుందంటే భయమును ఆశ్చర్యం కలుగుతున్నది. అంటే దేవుడు అద్భుత మనలను ఆయన సృష్టి కలుగజేస్తున్నాడు. కాబట్టి వీటన్నిటిని గమనిస్తున్నప్పుడు ఆయనలో నుండి వచ్చేది ఏంటిదనంటే 14వ వచనంలో అంటాడు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి భయంకరమైనటువంటి నరకానికి పాత్రమైనటువంటి పనులను దేవుడు అద్భుతంగా ఆయన మనలను తిరిగి కలగజేయడానికై ఆయన చేసినటువంటి బలియాగాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే నిజంగా అది ఎక్కడ అంటాడంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో ఒక మాట రాస్తున్నది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు చాలు ఇక్కడ ఏమంటుండంటే 1వ వచనంలో నిన్ను సృజించిన వాడగు యెహోవా అంటున్నాడు. సృజించినటువంటి నిన్ను ఆయన తిరిగి నిర్మిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. రెండవ లైన్ లో మనం గమనిస్తే ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డ అంటున్నాడు. మొదటి లైన్ లో అంటాడు, యాకోబు మోసంగా ఉంటివి, నువ్వు మోసగాడిగా ఉంటివి, అటువంటి స్థితిలో నేను ఆ సృష్టిలో నుంచి ఆ సృజించిన ఆ స్థితిలో నుంచి తిరిగి నేను మళ్ళా నిర్మించినాను. ఏ రీతిగా అంటే ఇశ్రాయేల్ గా నేను నిర్మించినాను. ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డగా నేను నిన్ను నిర్మించినాను. కాబట్టి నిర్మించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను,
భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అంటే ఆయన మనల్ని నిర్మించింది ఎందుకొరకంటే ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఇక్కడ నిర్మించినాడు అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆయన ఆ రీతిగా మనల్ని చేసినందును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి వారు. నీ కార్యంలో ఆశ్చర్యములు, నిజంగా అవి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆయన ఆ కార్యాన్ని చేస్తున్నాడు. ఆ కార్యాన్ని చేయడానికి తన యొక్క కుమారుడైనటువంటి యేసు క్రీస్తును, అద్వితీయ దేవుడైనటువంటి యేసు క్రీస్తును మన కొరకు తిరిగి ఆయన కన్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కన్నాడు. కాబట్టి కనడానికి కొరకై ఆయన చేసినటువంటి ఆ కార్యము ఎంతో ఆశ్చర్యం. ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండా లేదు. ఎక్కడ దాచుకుంటా ప్రభువా? నేను ఎక్కడ దాచుకోలేను. కాబట్టి నా ఎముకలను కూడా నువ్వు కలుగజేసిన వాడవు నీవే. నిజంగా మన జీవితంలో పాపమని కుళ్ళు చేత ఉన్నటువంటి మన జీవితంలో ఆయన వచ్చి తిరిగి ఆ కుళ్ళును తొలగించడానికి తనే మరి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ ప్రభు అని ఆయన దగ్గరకు వచ్చినటువంటి కుష్ఠరోగి యొక్క కుళ్ళును అంతటిని తను తొలగించి తనకు నూతనమైనటువంటి స్వభావాన్ని, నూతనమైనటువంటి ఆ యొక్క శరీరాన్ని ఇచ్చాడు. మనం గమనిస్తే మనము శరీరాన్ని చూస్తాం కానీ మన స్వభావాన్ని కూడా మార్చాడు దేవుడు. ఆ స్వభావం మార్చబడకపోయింటే మన పరిస్థితి ఏమైంటుండను. కాబట్టి ఆయన వైపుకు మనల్ని మళ్లించుకునే స్వభావం చేస్తున్నాడు. అందుకోసం అంటాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. ఎందుకంటే నేను నిన్ను విమోచించిన అంటాడు. విమోచించిన అంటే ఆ విమోచనకు ఆయన క్రయధనం చెల్లించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో చదవండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. 29వ అధ్యాయము 11వ వచనం. యెషయా చదివారా? సారీ, క్షమించాలి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలం అందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సరే, థ్యాంక్ యూ మామ. మరి ఈ యొక్క వాక్యం మనం గమనిస్తే ఆయన మన గురించి ఉద్దేశించిన సంగతులు అవి నీకు నాకు తెలివై, కానీ ఆయన అన్ని ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు అన్నట్టు ఇక్కడ మనము చూస్తున్నాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగజేస్తాయి. నిరీక్షణ, నిజంగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు లేని నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటిదా నిరీక్షణ అంటే? మనం చనిపోయినా భయపడని నిరీక్షణ. మనకు చావు వచ్చినా గానీ మనం భయపడని ఒక నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఈ చనిపోవడం అనేది నా జీవితంలో ఒక నూతనమైనటువంటి జీవితంలోకి వెళ్ళే అదొక గొప్ప భాగ్యం అన్నటువంటిది మనకు దేవుడు బయలుపరిచినాడు. కాబట్టి దాన్ని బట్టి ఆ గొప్ప నిరీక్షణ కలుగునట్లుగా అంటాడు, రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు, సమాధానకరమైనటువంటి. నిజంగా మన జీవితంలో అసమాధాన స్థితిలో ఉన్నటువంటి మనలను సమాధానకరమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చినాడు. ఒకప్పుడు సమాధానం లేకుండే, నెమ్మది లేకుండే, ఏమైతుందో అన్నటువంటి భయంతో ఉండే. ఇప్పుడు విశ్వాసుల జీవితాల్లో దేవుడు పెట్టినటువంటి గొప్ప కార్యం ఏంటిది? గొప్ప చేసిన కార్యం ఏంటిదంటే, ఆయన ఉద్దేశించిన కార్యం ఏంటిదంటే మనకు భయం లేకుండా చేస్తాడు. కాబట్టి ఉద్దేశంలోకి హానికరమైనవి కాదు. మన జీవితంలో దేవుడు ఏదైతే చేస్తున్నాడో అందులో అన్ని మేలుకరమైనవి చేస్తున్నాడు, కానీ హానికరమైనది చేయట్లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దీంట్లో మనం గమనిస్తే ఏంటిదంటే, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు మన విషయంలో అనేది, తల్లి తన తల్లిదండ్రులు తన పిల్లలను ప్రేమించినట్లుగానే వాళ్ళు ఎప్పుడు వారి క్షేమాన్ని కోరుతారు కానీ కీడును కోరరు. కాకపోతే ఈ లోకపు తల్లిదండ్రులు కోరొచ్చేమో, కానీ నేను మాత్రం మీ ఇష్టంలో ఆ రీతిగా నేను కోరను అని అంటున్నాడు. కాబట్టి
ఆయన అంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని దేవుడు మాకు సెలవిస్తుంది. అదే కీర్తనల గ్రంథం 40 అధ్యాయంలో మనం గమనిస్తే, కీర్తనల గ్రంథము 40 అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 40 అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ కూడా అంటాడు, యెహోవా నా దేవా. అక్కడ యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటివా? అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు. నీకు సాటి అయిన వాడు ఒక్కడు కూడా లేడు అంటే ఆయన ఏమంటుండంటే, నీవు మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు అని. దానికి ముందు ఏమంటాడంటే, మా యెడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. ఆశ్చర్య క్రియ ఏంటిదంటే, దేవుడు చీకట్లో నుండి మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చినాడు. ఆశ్చర్యమైన క్రియ. అది ఎట్లయితుంది ఆశ్చర్యమైన క్రియ అంటే? ఒక చీకట్లో ఉన్న వ్యక్తిని వెలుగులోకి తీసుకురావడం ఈజీ అని మనం అనుకుంటాం, కానీ మరణములోనున్న చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన మళ్ళా తిరిగి జీవములోనికి తీసుకొచ్చినాడు. అంటే మరణం అంటే చీకటి, జీవం అంటే వెలుగు. అది ఎవడు చేయలేడు, చేయజాలడు కూడా. కాబట్టి అలాంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థితిలోనికి తీసుకొచ్చాడు. అంటే కుళ్ళిపోయినటువంటి మన జీవితాలను ఆయన తిరిగి ఆయన మహిమకరమైనటువంటి శరీరంతో తిరిగి మనం బ్రతికించినాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. యెహోవా నా దేవా, నీవు నా యెడల జరిగించిన ఆ యొక్క క్రియ, ఆశ్చర్య క్రియ ఎంత గొప్పది అని ఆయన అంటున్నాడు. నీకు సాటి అయిన వాడు ఒక్కడు కూడా లేడు. మనకు నిజంగా ఆ దేవునికి సాటి అయిన వాడు ఇంకొకడు లేడు. అందుకోసము నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు నీకు అని అంటాడు. కాబట్టి దేవుడు అనే వాడు మన భారములను వహించేవాడు. కాబట్టి ఆయన మన భర్త అయి ఉన్నాడని ఇంకొక దగ్గర కూడా రాస్తాడు. 19వ వర్షంలో కూడా గమనిస్తే, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వర్షంలో మనం గమనిస్తే అక్కడ కూడా ఒక మాట రాస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు వాటన్నిటి నుంచి విడిపించేది దేవుడే. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదన్నటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదే 92వ కీర్తనలో కూడా మనం గమనిస్తే 5వ వచనంలో, 92వ కీర్తన 5వ వచనం, 92వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. నేను ఆలోచనలు ఎలాంటివి అంట? మామూలు కాదు అని అంటున్నాడు. అతి గంభీరమైనవి. గంభీరం అంటేనే గొప్పది. అది దాంట్లో ఇంకేమంటున్నాడు? అతి గంభీరమైనవి. కాబట్టి 6వ వచనంలో, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు అని అంటాడు. కాబట్టి ఆయన కార్యాలు మన జీవితంలో చేసినవి అతి గంభీరమైనటువంటి కార్యములు. మరణంలో నుండి జీవంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. నరకంలో నుండి పరలోక రాజ్యానికి మనను తీసుకెళ్లి కూర్చుండబెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 అదే అంటాడు. మనల్ని ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టాడు. ఇదే ఈ కార్యం ఎవడు చేస్తాడు? ఎవడి వలన జరగదు. అరే అట్లెట్లా మాట్లాడుతున్నావయ్యా, నువ్వు ఇక్కడ కూర్చొని అమ్మా ఏం చెప్తున్నావు అని మనుషులు అనొచ్చు. కాబట్టి మనుషులకు అది గ్రహింపు లేదు. అందుకోసము పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. దాని గురించి నువ్వు ఆలోచిస్తే నీకు తెలిసేది. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ఆలోచించి ఆ మాటలు పలుకుతున్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి 92 మొదటి వచనంలో కూడా ఆయన అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేన్ని కీర్తించడం మంచిది అంటుండి ఇక్కడ? నామమును కీర్తించాలి. ఏంటిది నామం అంటే? యేసు నామం. ఆ నామంలోనే నీకు రక్షణ ఉంది, నామంలోనే నీకు విడుదల ఉంది, ఆ నామంలోనే నీకు పరలోక రాజ్యం ఉంది, ఆ నామంలోనే నీకు స్వస్థత ఉంది, ఆ నామంలో నీకు అపక్షమాపణ ఉన్నది. ఆ నామం ద్వారానే, అది కేవలము నాకు మాత్రమే ఇవ్వబడ్డదని యేసుక్రీస్తు ప్రభు అంటాడు. నాకు ఆ అధికారం ఉన్నది. అందుకోసము ఆయన అంటున్నాడు, నేను పాపములు క్షమించుటకు నేను వచ్చి ఉన్నాను. కాబట్టి
ఆయన నామమును కీర్తించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఇక్కడ తండ్రి కనబడుతుండు, కుమారుడు కూడా కనబడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఈ రెండు మాటల చేత మనల్ని బలపరుస్తూ ఆయన ఆరాధించు అని ఆయన కనబడనిగా వారి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తుంటాం. కాబట్టి ఆయనను మనం స్తుతించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 139లో ఇంకా మనం గమనిస్తే అక్కడ ఒక మాట అంటాడు 23వ వచనంలో. 139 23వ వచనం. ఇక్కడ అంటున్నాడు ఇంకా, ప్రభువా నన్ను పరిశోధించి నా హృదయాలను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గంలో నా యందున్న చూడము, నిత్య మార్గం నన్ను నడిపింపుము. ఎందుకంటే దేవునికి ఏది దాగి ఉండలేదని ఇక్కడ ఈ అధ్యాయం అంతట్లో మనం చూస్తున్నాం. ఇంకా ఏదన్నా నాలో దాగి ఉంటే ప్రభువా, ఇంకా ఏదన్నా నాలో దాగి ఉంటే ఆయన నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, ఏదైనా ఆయాసకరమైన మార్గం నాయన ఉన్నదేమో ఏమంటున్నాడు, కడుగు అంటున్నాడు. కడుగు ప్రభువా. ఎందుకు? అది కడగకపోతే నేను నిన్ను కనపరచలేను, ఆ పాపం పెట్టుకొని నేను నిన్ను ఆరాధించలేను. కాబట్టి దేవుడు అంటుండు, మరి మనకు ఈ మధ్యలో మనం దాని గురించి చాలా ధ్యానిస్తూ వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10లో అంటాడు, అవన్నీ మనను తొలగించడానికి ఏం చేశాడు అక్కడ 10:10లో? క్రీస్తు యేసు యొక్క ఒక్కసారి బలి శరీరము, క్రీస్తు యేసు యొక్క శరీరము ఒకటేసారి అర్పింపబడితే చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. నీకు ఆయాసకరమైనది ఏదన్నా ఉంటే ప్రభువా దాన్ని తొలగించు. అది ఎలా తొలగించబడుతుందంటే ఆయన శరీరం అర్పింపబడటం చేతనే. ఇది కూడా గొప్ప కార్యం. ఎవడు కూడా మరి దానికి ముందుకు రాడు. మానవుడుగా వచ్చిన వాడు మరణించి తిరిగి లేవడు, లేచిన వాడు మనల్ని పరిశుద్ధపరచలేడు అన్నటువంటిది ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి మరి యేసుక్రీస్తు ఆ కార్యం చేశాడు. 14వ వచనంకి వస్తే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకు సంపూర్ణులుగా చేసి, ఈ విషయమే పరిశుద్ధ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ విషయము పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన విషయంలో సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలా అంటే, అవును ప్రభువా, నేను ఒప్పుకుంటే నీ జీవితంలో ఆ కార్యాన్ని నేను చేస్తానని ఆ వాక్యాన్ని నమ్మినట్లయితే ఆ కార్యం జీవితంలో జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చూస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి మరి దేవుని మనం స్తుతించే వారిగా మనం ఉండాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాస్తున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇతను ఎన్నడూనో జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి, ప్రభు సెలవిస్తున్నాడు, వారి దోషముల విషయమై దయగలిగి, కనికరం చూపించిన, కృప చూపించిన, ఎవడు కూడా మనం చేసిన మన దోషానికి ఎవడు దయ చూపించలేడు. అంత భయంకరమైనటువంటి పాపలం మనం. అయితే దేవుడు మన పాప దోషమును తన కుమారుని మీద వేశాడు, ఆయన శరీరం మీద వేశాడు. అది ఒక్కటేసారి అర్పింపబడట చేత మన దోషములన్నీ క్షమించబడి మనం పరిశుద్ధపరచబడ్డాం. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనకుండా నేనేం చేసిన, నా కుమారుని మీద అది వేసేసిన అని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రభువు చేసినటువంటి కార్యం ఇది. కాబట్టి ఈ కార్యాన్ని బట్టి మనము దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. కాబట్టి ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో నాకు చూడు ప్రభువా, నువ్వే చూసి నిత్య మార్గమున నన్ను నడిపించు. నిత్య మార్గము అది పరలోక రాజ్యాలకు సంబంధించినటువంటి మార్గము. ఆ మార్గంలో ఎప్పుడు ఏముంటుంది? ఆ మార్గంలో ఎప్పుడు ఏముంటుంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. అది ఆ మార్గంలో ఏముంటుంది, లేకపోతే ఆ సన్నిధిలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ యొక్క ఆ మార్గంలో ఏముంటుందో అక్కడ
మనం చూస్తాం. 4వ వచనం 3 నుంచి చదువుకుందాం. 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరములన గడప కమ్మలు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూసి తిననుకొంటిని. అయ్యో అయ్యో నేను పాపంలో ఉన్నాను, నేను ఆయన చూశాను, నేను అపవిత్రుణ్ణి అని ఆయన అక్కడ ఇర్మియా ఒప్పుకుంటున్నట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాము. ఇక్కడ కూడా అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం నేనేమో చూడు ప్రభు అంటాడు. అప్పుడు 6వ వచనంలో మనం గమనిస్తే, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయకుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలినది గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తము ఆయను, నీ దోషము తొలగి పోయెను అనెను. నిజంగా దిగి వచ్చి ఆయన అర్పణ అయిపోయాడు. అర్పణ నిజంగా కయ్యను ఏబేలు 2 అర్పణలు మనం చూస్తాం. కయ్యను అర్పించాడు, ఏబేలు అర్పించాడు. కానీ ఏ అర్పణనైతే అగ్ని వచ్చి దహించి దాన్ని అంగీకరించిందో దాన్నే దేవుడు గ్రహించినట్టుగా లేకపోతే కాబట్టి అర్పణను కంటే కేవలము నా దోషము కొట్టివేయబడడానికి, నీ దోషము కొట్టివేయబడడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను ఆయన సన్నిధిలోనికి సంతోషంగా చేర్చడానికి, ధైర్యముగా చేర్చడానికి ఆ రక్తము, ఆ గొర్రెపిల్ల రక్తం, ఏబేలు యొక్క రక్తాన్ని ఆయన అది అంగీకరించినాడు. కాబట్టి అది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఆ యొక్క అగ్ని వచ్చి ఆయన పెదవులను తాకింది. మన జీవితాలను కూడా దేవుడు తాకాడు. ఆయన వాక్యం చేత మనల్ని దర్శించాడు, పుట్టాడు, మనల్ని బాగు చేశాడు. అందుని బట్టి అంటుండు, నేను నీ పాపంలోకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను అంటాడు. ఇదే యెషయా గ్రంథంలో కూడా నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేసి ఉన్నాను అంటాడు. 40 గమనిస్తాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలోనే ఆ మాట అంటాడు. చూద్దాం. 43వ అధ్యాయంలో 25వ వచనంలో అంటాడు. 24 నుంచి చదివితే అర్థమవుతుంది. 24 నుంచి చదివితే మనకి ఇంకా చక్కగా అర్థమవుతుంది. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువులను క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నేనే నా చిత్తానుసారంగా అంటున్నాడు. ఎవరి చిత్తం ఇది? తండ్రి చిత్తము. తండ్రి చిత్తం ఏంటిది? యేసుక్రీస్తు శరీరము అర్పించబడాలి. అందుకోసం ఆ చిత్తమును బట్టి అంటాడు, ఆ చిత్తమును బట్టి మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారు అని అంటాడు. కాబట్టి నేనే నా చిత్తానుసారంగా, నీ చిత్తం కాదు, నా ఇష్టానుసారంగా నీ అతిక్రమములను తుడిచి వేయుచున్నాను. కాబట్టి నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను అంటాడు. కాబట్టి ఎంత గొప్ప మాటల చేత దేవుడు మనల్ని దర్శించాడు. కాబట్టి ఆయన మాట ఏంటిది? మనలను కాలుస్తుంది, మన హృదయాలను కాలుస్తుంది. ఇక్కడ యెషయాను కూడా పెదవులను కాల్చింది. ఆడ కాల్చిన తర్వాత అనే మాటలను మనం గమనిస్తే ఎంత మంచి మాటలు దేవుడు అక్కడ పలికాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ మాట పలుకుతాడు చూడండి. అది ఆయన ఎవరికి ఆయన పెదవుకు తాకిన తర్వాత వస్తుంది ఆ మాట. 6వ అధ్యాయం 6వ వచనంలో అప్పుడు
శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తింపిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పేదలకు తొలగాను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను. నీ పాపములకు ప్రాయశ్చిత్తమైంది, నీ దోషము తొలగిపోయింది అని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆ రీతిగా చేశాడు మనల్ని. కాబట్టి మన ప్రాయశ్చిత్తముగా, మన పాపములకు ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు ప్రభువును అర్పించాడు. కాబట్టి ఆయన మన దోషానికి బదులుగా మన దోషం తొలగిపోయేటట్టుగా మన దోషం అంతా తన మీద వేశాడు. కాబట్టి ఆ రీతిగా మనల్ని విమోచించినాడు. కాబట్టి ఈ ఆశ్చర్యమైన కార్యాలను ప్రభువా నేను గమనిస్తూ ఉంటే నాకు ఆయన నిన్ను స్తుతించాలి అనే ఆ యొక్క మనస్సు వస్తున్నది. నన్ను కలుగజేసిన విధము చూస్తుంటే నాకు భయమును ఆశ్చర్యం నాకు పుట్టుచుంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యంలో ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగా తెలుస్తుంది. మనకు నిజంగా దేవుడు అవన్నిటిని మనకు బయలుపరిచాడు, తెలియజేశాడు. కాబట్టి వీటిని అన్నిటిని మనం ఆదరణ చేసుకుంటూ దేవుని మనం ఆరాధించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుని బట్టే మరి ఇక్కడ కోరహ కీర్తనలు అనుకుంటా 95వ కీర్తనలో మొదటి వర్షంలో అంటాడు. 95వ కీర్తన మొదటి వర్షంలో గమనించండి. మొదటి వర్షం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాం, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేద్దాం, కృతజ్ఞతాస్తుతులు ఆయన సన్నిధికి వచ్చేదాం, కీర్తనలు పాడుతూ ఆయన పేరిట సంతోషగానము చేద్దాం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యం గల మహారాజు, భూమి ఆగాధములను ఆయన చేతిలో ఉన్నవి. కాబట్టి అవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఆయన మహాదేవుడు, మహోన్నతుడు. కాబట్టి 7వ వర్షంలో అంటాడు, రండి నమస్కారము చేసి సాగిలి పడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. కాబట్టి మేలు ఏంటిదంటే ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడి ఆయనను స్తుతించి ఆయన గణపరచడం. కాబట్టి అందుని బట్టి ఇక్కడ కీర్తనకాడు ఆ మాట అంటుండు, ఆయన నువ్వు కలిగజేసిన విధము నేను ఒక్కసారి ఆలోచిస్తే కాకుండా అందును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. విడిపించాడు, విమోచించాడు. మన పేర్లు కూడా గ్రంథంలో రాసి పెట్టినాడు అని 16వ వచనంలో 139:16 ఉంటుంది చూడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైనను కాక మునిపే నా దినములని నీ గ్రంథములో లిఖితములాయను అంటాడు. కింద అంటాడు నీ గ్రంథములో లిఖితము లాయను అంటాడు. దినములు, నా అవయవములు, దినములు నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథంలో లిఖితములు ఆయన కింద ఫుట్ నోట్స్ లో రాస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మనను ఆయన మరి గ్రంథాల్లో కూడా ఆయన మన పేరు రాసి మనను ముద్రించున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి ఆయనను మనం స్తుతించి ఆయన గణపరిచి ఆయన కీర్తిస్తాం. కాబట్టి యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను నీకు మరుగై ఉండడానికి వీలు లేదు. కాబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది గణపరుస్తానని కీర్తనకారుడు అంటాడు. కాబట్టి ఈ మాట ఆధారం చేసుకుంటూ దేవుని ఆరాధించే బిడ్డలుగా, కాబట్టి అందరం కలిసి ఒక పాట పాడుతూ దేవుని ఆరాధిస్తాం. అయిన తర్వాత మనకు సమయం లేదు కాబట్టి 2వ మెసేజ్ లోకి వెళ్దాం. ఆరాధనలకు యోగ్యుడవు అనే పాట ఎవరైనా నంబర్ తీస్తే పాడండి, అది చెప్పండి. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు అనే పాట ఉంటుంది, చూద్దాం. నూట 99 సియోను గీతాల్లో నుంచి 199 ఆరాధనలకు యోగ్యుడవు అనే పాట పాడుతూ దేవుని స్తుతిస్తాం. ఆయన స్తుతికి పాత్రుడు కాబట్టి ఆయనను ఆత్మతో సత్యముతో ఆయనను మనం స్తుతించి గణపరుస్తాం. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు,
ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, భరించితివి నా రోగములందరించితివి నా వ్యసనములను భరించితివి నా రోగములను భరించితివి నా అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్షను, పరిహారించితివి పాప శిక్షను. ఆరాధనలకు యోగ్యుడవు, యోగ్యుడవు, నా అతిక్రమములకై గాయపడి నా దోషములకై కొట్టబడి, నా అతిక్రమములకై గాయపడి నా దోషములకై కొట్టబడి, చిందిన సిలువా రక్తములో, చిందిన సిలువా రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి, నా దారిద్ర్యము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి, నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతుము, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. కాబట్టి అందరూ ఈ యొక్క పాట ద్వారా దేవుని ఆరాధించినారని అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి మనను శాంతంతో క్షమించిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి చివరిగా ఆరాధన చేస్తారు జూడ, మన మధ్యలో ఉన్నటువంటి జూడ. మరి ఆరాధన చేసిన తర్వాత రెండో మెసేజ్ లోకి వెళ్తాం. జూడ ఆరాధన. ప్రేమ స్వరూపైనటువంటి గొప్ప దేవాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు. జూడ ఓకే, ఆరాధన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామంకి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాజులకు రాజా, ప్రభులకు ప్రభావ, మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గత వారం నుంచి ఈ వారం వరకు క్షేమంగా కాపాడి సజ్జ లెక్కలు ఉంచిన తండ్రి, మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పడమటికి తూర్పు ఎంత దూరం నా పాపాలంత దూరపరిచినందుకే మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను.
తల్లి గర్భంలో రూపింపబడక ముందే దేవన పాపాలు దేవమరణ నెరిగి ప్రతిష్ఠించబడిన తండ్రి దేవానికి ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను. నా పట్ల నీకున్న ఏర్పాట్లకై ప్రణాళికలకై మీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా కోసం మిమ్మల్ని మీరు రిక్తులుగా మార్చుకొని దాసుని స్వరూపం ధరించి ఈ లోకంకి వచ్చినందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు కార్చిన రక్తం ద్వారా నాకు ఇచ్చిన విమోచనకై విడుదలకై పరిశుద్ధాత్మకై పాప క్షమాపణకై మీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా పట్ల మీరు చూపిస్తున్న జాలి జాగ్రత్తకై ప్రేమకై నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి విషయంలో నాతో ఉంటున్నందుకై స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సైతాన్ తెచ్చే ప్రతి కీడు నష్టం నుంచి తొలగిస్తున్నందుకే మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా నాకు పరలోకంలో స్థానం ఇచ్చినందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. జీవగ్రంథంలో దేవా నా పేరు ఉచితంగా లెక్కించినందుకే నీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా మరి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉంటున్నావు తండ్రి. నీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి మనం అందరం మరి 2 మెసేజ్లోనికి వెళ్ళక ముందు బైబిల్ పల్లవి పాడుకుంటూ 2 మెసేజ్లోనికి వెళ్దాం. మీ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ పట్టుకొని మరి దేవుని కనపరుస్తూ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనే ఆ యొక్క బైబిల్ పల్లవి పాడుకొని మనం దేవుని మరి 2 మెసేజ్లోనికి వెళ్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book. Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़ेंगे उसको रोज बरोज, सामने खत न कोई ना हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి యొక్క సమయాన్ని మరి తాను 2వ మెసేజ్ కు మరి దేవుడు తను నిలబెట్టుకుని వాడుకున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి తను బయలుపరుచుకున్నట్లుగా ఈ సమయాన్ని సుదర్శన్ ఆడవచ్చు. ఓటు సుదర్శన్. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామంలో ఆహ్వానిస్తున్నాను. మరి ప్రభు దినం గడిచిన వారం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. మరి ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కొద్దిసేపు దేవునికి వాక్యం ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ఉండి యెహెజ్కేలు గ్రంథం చంటి వినబడుతుందా? అదే క్లియర్ వినబడుతుందా? ఎవరైనా చెప్పండి. అంకుల్ ఓకే కంటిన్యూ అంకుల్. రైట్ నాన్న, రైట్. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం పేజీ నంబర్ 701. ఎవరైనా ఒకరు చదవండి, క్లియర్ గా చదవండి. వాక్యం చదివేటప్పుడు దయచేసి ఉరకద్దు, ఆతరంగా ఉరకద్దు, క్లియర్ గా చదవండి. చదివితేనే ఇతరులకు అర్థమయ్యే విధంగా చదవండి. బైబిల్ ఎప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మనం చదివినప్పుడే వేరే వారికి అర్థం కావాలి. ఉరుకడం కానీ ఆత్రపడడం కానీ చేయకండి దయచేసి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఓకే నాన్న, థ్యాంక్ యూ. దీపక్ ఎప్పటి వరకు మాట్లాడచ్చు దీపక్? అంకుల్ వి హావ్ టిల్ 12:30. రైట్. దేవుడు మరి క్లియర్ గా మనతో మాట్లాడుతుంటే ఏం కూడా కన్ఫ్యూజ్ కాకుండా చాలా క్లియర్ గా మనకు అర్థమయ్యే భాషలో క్లియర్ గా మాట. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. కనుక మనము దేవునికి సైతానికి ఉన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎప్పుడు కూడా మనుషులు మరణం నొందట కానీ, చెడిపోవడం కానీ, బాధపడడం కానీ, నష్టపరచబడడం కానీ, అనారోగ్యం రావడం కానీ ఎప్పుడు కూడా దేవుడు అట్లాంటి ఇష్టపడడు.
సాతానుకు మాత్రం మనుషులు ఎప్పుడు నష్టపోవాలా, అనారోగ్యం పాలు కావాలా, ఆర్థిక ఇబ్బందుల్లో వాళ్ళు ఉండిపోవాలా, తర్వాత నష్టాలు ఉండిపోవాలా, చివరికి వాళ్ళ ప్రాణాన్ని నష్టం చేసుకోవాలా, జీవితాంతం వాళ్ళు ఆ విధంగా ఉండాలని చెప్పి దుష్టుని ఆలోచన. అందుగురించే మనం పోయిన వారం చూసినాం కదా. ఎవరైనా చెప్పండి, మనం పోయిన వారము నేను ఏ వాక్యం చెప్పినో చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? పోయిన వారం నేను ఏం వాక్యం చెప్పిన ఎవరైనా చెప్పగలరా? ఒక స్త్రీ గురించి చెప్పినాం అందులో. ఒక 18 సంవత్సరం నుంచి, వెరీ గుడ్, 18 సంవత్సరం నుంచి నడుము వంగిపోయిన స్త్రీ. కానీ మీరు బాగా ఆలోచన చేయండి. ఈమె 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి బాధపడుతున్నప్పుడు సాతానుకు తెలుసు, దేవుని కూడా తెలుసు. కానీ దేవుని దగ్గరకు రాకుండా 18 సంవత్సరాల నుంచి ఆమె సఫర్ అవుతున్నది. ఈ 18 సంవత్సరాల నుంచి సాతాను బంధకంలో ఉన్నది. అంటే సాతాను ఆమెను 18 సంవత్సరాల నుంచి బాధ పెడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి ఉద్దేశం మనకు అర్థమైంది? దేవుని ఉద్దేశం అర్థమవుతున్నది, సైతాన్ ఉద్దేశం అర్థమవుతున్నది. సైతానికి ఎప్పుడు కూడా మనుషులు బాధపడరు. 18 సంవత్సరాల నుంచి వదిలిపెట్టలేదంటే ఇంకా దేవుని దగ్గర రాకపోతే ఆమె ఇంకా కంటిన్యూ అయ్యేది ఆ సమస్యలు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి పోయిందో, దేవుని కను దృష్టిలో పడ్డదో, దేవుని కనుసన్నలో ఉన్నదో, దేవుని కంట్రోల్లోకి వచ్చిందో, అప్పుడు వెంటనే మీరు బైబిల్లో చూస్తే యేసు ప్రభువుని ఆమె అడగలేదు. మీరు మళ్ళొకసారి తీయండి, లూకాసు వార్త 13వ అధ్యాయం. మళ్ళొకసారి తీయండి, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఆ టాపిక్ ఉంటది. ఏముంటదంటే 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడుకుండెను. ఇక్కడ గమనిస్తే ఆమె యేసుప్రభువు దగ్గరికి వచ్చి అడగలేదు, జస్ట్ ఆ సమాజ మందిరానికి వచ్చి ఆమె దూరం నిలబడ్డది. దేవుని మైండ్, మంచి మైండ్ మనం గమనిస్తే, ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో కొన్నిసార్లు దేవుడే జోక్యం చేసుకొని ఆయన్నే మన సమస్యలు తీరుస్తాడు. ఎంత మంచి లక్షణం చూడండి. మరి 18 సంవత్సరాల నుంచి సాతాను కంట్రోల్ ఉన్నది, సాతాను ఇంకా పీడిస్తున్నాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని అడగక ముందే దేవుడే ఆమె విషయంలో, ఆమె ఆరోగ్య విషయంలో జోక్యం చేసుకొని, అక్కడ మంచి మాట చూడండి, యేసు ఆమెను చూచి కదా, ఆమె నడుము వంగిపోయి వచ్చింది. యేసు ఆమెను చూచి ఏం చేసిండట? రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనతను విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పాను. అట్లనే దేవుని విషయాలు మనం చాలా బైబిల్లో చూస్తే, వాళ్ళు అడగక ముందే దేవుడే జోక్యం చేసుకొని, దేవుడే ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ జీవితంలో బాగు చేయడం చూస్తుంది. కనుక దేవునికి సైతానుకున్న వ్యతిరేక డిఫరెన్స్ చూస్తుంటే, దేవుడు ఎప్పుడు కూడా మన నుంచి మంచి కోరుకుంటాడు. మనం ఎప్పుడు మర్చిపోదు. దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా చేసిండు అనేది ఎప్పుడు కూడా ఆయనకు సూటబుల్ అయ్యే వర్డ్ కాదు. దేవుడు నా జీవితంలో ఇలా ఎందుకు చేసిండు, ఎప్పుడు కూడా దేవుడు కీడు చేసే మైండ్ కాదు, నష్టం చేసే మైండ్ కాదు, చెడు చేసే మైండ్ కాదు. ఎప్పుడు తన బిడ్డల పట్ల ఆయనకు ఒక మంచి ప్రత్యేక శ్రద్ధ ఉన్నది. కాకపోతే మనము దేవునికి దూరం అయిపోయి దేవునికి లోబడినప్పుడే జరిగే పరిణామాలు ఇవన్నీ అన్నమాట. సో మన నుంచే తప్పు ఉంటుంది. ఎప్పుడైనా సరే మన నుంచే తప్పు ఉంటుంది. దేవుని ఎప్పుడు తప్పు ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి బాధపడుతుంటే సంతోషపడి ఆనందించే దేవుడు కాదు మన దేవుడు. కనుక దేవుని మైండ్ ఎప్పుడు కూడా మనము తప్పు తోవలో అర్థం చేసుకోకూడదు. ఎవరైనా అలా ఉంటే మనం వారికి దేవుని గురించి చెప్పి వారిని బాగు చేయాలి. చాలా మందికి ఏంటంటే, దేవుడు నన్ను వదిలిపెట్టేసిండు, దేవుడు నన్ను మర్చిపోయిండు, దేవుడే కనుకుంటే నాకు ఈ జీవితం ఎందుకు జరుగుతుంది అనే ఆలోచన వస్తుంటది. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, ఇక్కడ మనం చూస్తే ఆయన మైండ్ను, దేవుడి మైండ్ను ఆయన బయటకు వ్యక్తపరుస్తున్నాడు, దేవుని ఆలోచన వ్యక్తపరుస్తున్నాడు, దేవుని తలంపును వ్యక్తపరుస్తున్నాడు. దేవుడి మైండ్ ఆయన హృదయ ఆలోచనను బయటకు మనకు చూపిస్తుండే. ఏం ఎట్లా చూపిస్తుండే అంటే, మనం చదివిన వాక్యం గమనిస్తే ఏస్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తే 23వ వచనంలో, దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునని క్వశ్చన్ మార్క్ ఉన్నది. అంటే అర్థమైంది, మనుషులు మరణం నొందుట ఆయనకు ఇష్టం లేదు. ఏ మరణం అంటే ఈ మరణం కాదు, సహజ మరణం కాదు. ప్రతి మనిషి భూమి మీద సహజ మరణం పొందాల్సిందే. న్యాచురల్ డెత్ అనేది అందరి జీవితం. అయితే మరణం అంటే అక్కడ ఏంటంటే రెండో మరణం పొందుతా ఆయనకు ఇష్టమా అని దేవుడే అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మరి ఏంటిది, ఎక్కడ తేడా వస్తుందంటే, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు
సంతోషం. కనుక దిద్దుబాటు చాలా అవసరం. దిద్దుబాటు అంటే చాలా అవసరం. చాలా మందికి దిద్దుబాటు ఉండదు. ఈమె కూడా 18 సంవత్సరాల నుంచి బహుశా ఆమె దిద్దుబాటు ఇష్టపడలేదో, లేకపోతే ఆమెకు చెప్పలేదో, ఏదన్నా అనుకోవచ్చు. ఒకటే అని కారణం కాదు. దిద్దుబాటు ఇంకో బైబిల్లో రాసినది, మరి ఎక్కడంటే యోబు గ్రంథంలో అనుకుంటా, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. అంటే దిద్దుబాటు అంటే నీకు ఇష్టం లేదు. బాబు సరి చేసుకోవాలంటే కోపం వస్తుంది. బాబు ఇలా కాదు బాబు అంటే కోపం వస్తుంది. మనం చెప్పినామనుకోండి మనుషుల కోపాలు వస్తుంటాయి. కనుక దిద్దుబాటు అనేది చాలా అవసరం. ఏ జీవితంలో దిద్దుబాటు ఉండదో వాళ్ళు చెడిపోతారు. బైబిల్లో రాసినది దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని యోబు గ్రంథంలో అనుకుంటాను. దిద్దుబాటు నీకు అసహ్యం కనుక దిద్దుబాటు అంటే చాలా ఇంపార్టెంట్. అంటే మాట్లాడుతారు, దిద్దుబాటు అంటే చాలా ఇంపార్టెంట్. కనుక దేవుడు ఏమంటున్నంటే వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. కనుక దేవుని సంతోషం ఏందో మనం గ్రహించాలి. దేవుని సంతోషం ఏంటంటే ఒక మనిషి అనవసరంగా తెలుసో తెలియక నరకం పోవడం కంటే ఆయన ప్రవర్తన దిద్దుకొని బతుకుతే నాకు సంతోషం. అలా దిద్దుకుంటే ఆయన రక్షింపబడతారని దేవుని ఉద్దేశం. సో మరి దావీదు ఉద్దేశం ఏదో చూద్దాం. దావీదుకి ఎట్లా సంతోషం చూద్దాం. దేవునికి ఏం సంతోషం అంటే ప్రవర్తన సరి చేసుకొని వాళ్ళు జాగ్రత్తగా బతికితే నాకు సంతోషం అంటున్నాడు. మరి దావీదుకి ఏమి ఇష్టమో చూద్దాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. మీరు చదవకున్నా సరే కానీ బైబిల్ తీయండి. బైబిల్ చదవకున్నా సరే ఎవరైనా ఒకరు చదవండి, కానీ తీయండి. బైబిల్ తీస్తే మీకు అర్థమవుతుంది. 8వ వచనం. నా దేవా నీ చిత్తం నెరవేర్చట నాకు సంతోషము కదా. దేవునికి ఏం సంతోషము? మనుషులు నరకం పోవడం ఇష్టం లేదు, దిద్దుకొని వాళ్ళు ప్రవర్తన సరి చేసుకుంటే అది నాకు సంతోషం అంటున్నాను. మరి దావీదుకి ఏం సంతోషం అట? నీ చిత్తం నెరవేర్చే నాకు సంతోషం. ఏంటి దేవుని చిత్తం అంటే అందరూ అంతటా రక్షణ పొందాలి. దేవుని చిత్తం ఏంటిది? అందరూ అంతటా రక్షణ పొందాలి. కనుక దేవుని చిత్తం నెరవేర్చడమే దానికి సంతోషం అట. తర్వాత యోహాను గారికి కూడా ఒక సంతోషం ఉన్నది. యోహాను గారికి యోహాను పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యోహాను పత్రిక 3వ పత్రిక 1 నుంచి 4 వచనాలు. ఎవరైనా చదవండి. 2 నుంచి చదవండి. 2 నుంచి. యుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ఇంకా నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చూసారా, ఇక్కడ చక్కగా ఉంది కదా. ఫస్ట్ అట నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిస్తున్నావు కాబట్టి అది నాకు సంతోషం అనిపిస్తూ దాని గురించి ప్రార్థన చేస్తున్నట్టు. నువ్వు సత్యం అనుసరించి నడుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ ప్రవర్తన అంటే మనం మంచి సాక్ష్యము కలిగి ఉన్నప్పుడు మన సాక్ష్యం బట్టి వాళ్ళు బయట మన గురించి మంచిగా చెప్పినప్పుడు దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. తర్వాత ఏమంటారు? నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొంచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏం లేదండి. కనుక దేవుని బిడ్డలంగా మనం సత్య ప్రవర్తన కలిగి మనం మంచి జీవితం జీవిస్తే అది ఎంత సంతోషం అంటే దానికంటే మిక్కిలి ఏం సంతోషం లేదంట. కనుక డబ్బు ద్వారా కానీ ఆస్తి ద్వారా అంతస్తు ద్వారా ఆనందం ద్వారా కానీ కాదు, కానీ దేవుని అనుసరించి సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని అని వినడమే సంతోషం అంటాడు. ఆ క్వాలిటీ ఆ లక్షణము అబ్రాహాంలో కూడా కనబడుతుంది. అబ్రాహాం గురించి ఏమంటాడు చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 19. అబ్రహాము నిశ్చయంగా బలం గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఇంకా 19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది
అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని. ఆయన గురించే కాదు, ఆయన పిల్లలు కూడా ఎట్లా జీవిస్తారో, ఎట్లా జీవించేస్తాడు అనేది దేవుడు ముందే చెప్తున్నాడు. కనుక అబ్రహాం జీవితంలో మనం గమనిస్తే ఆయనకు కూడా ఒక మంచి ఆలోచన ఏంటంటే, దుష్టులు మరణం ఉండట చేత ఆయన సంతోషించాడు. అంటే అర్థం ఏంటంటే, తప్పిపోయే వారి పట్ల, దుష్టుల పట్ల, బాధ్యత లేని వారి పట్ల, దేవుడు అంటే పట్టించుకుని దేవుడు అంటే ఇష్టపడిన వారి ముంగట వాళ్ళ గురించి ఆయన ఒక బాధ్యత కలిగి జీవిస్తున్నాడు అబ్రహాం గారు. ఆయన దుష్టులు అంటే చాలా విషయాలు చెప్పాలంటే, చెప్పిన మాట విన్నాను వారందరూ దుష్టులు అంటారు బైబిల్ ప్రకారం. తెలిసి పాపం చేసే వారంతా దుష్టులే. దుష్టులు, దుర్మార్గులు. తెలియక కాదు, తెలిసి చెప్పినా కానీ వినకుండా, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా దుష్టంగా జీవించే వారినే దుష్టులు అంటున్నారు కదా. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులైన అంటున్నారు. ఎవరు దుర్మార్గులు, దుష్టుడు అంటే యాజ్ పర్ దేవుని దృష్టిలో, దేవుని లెక్క ప్రకారము దేవుని ఎరగని వారే దుష్టులు. అందరి దృష్టిలో చెప్పుకుంటే పోతే ప్రపంచం దృష్టిలే. కానీ దేవుని దృష్టిలో ఇక్కడ ఏంటంటే, దేవుని గురించి ఎరుగని వారు, చెప్పినా వినని వారు, వాళ్ళే దుష్టులు. ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరు అంటాడు. కనుక వాళ్ళను వదిలిపెట్టకుండా వాళ్ళని తప్పించడం అనేది దేవుని ఉద్దేశం. అందుకే దుష్టులు మరణం నొందుతా నాకు ఇష్టం లేదు, వాళ్ళు దిద్దుకొని వాళ్ళు సరి చేసుకొని వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటే నాకు సంతోషం అంటున్నారు. ఇదే ఎస్కేర్ గ్రంథం 18 చివరి వచనం 18:32. మరణం నొందువాడు మరణం నొందుటం బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు తిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఒక మనిషి మరణం నొందకుండా బ్రతకాలంటే వాళ్ళు ఏం చేయాలంటే మారు మనసు పొందాలా, తర్వాత మనసు తిప్పుకోవాలా. ఈ బాధ్యత మారు మనసు పొందిన వారి మీద ఉన్నది. బైబిల్ రాస్తున్నది, కాగా బలవంతులమైన మనము మనను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యం భరించటకు బద్ధులమైనాం అంటాడు. రోమలు రాసిన పత్రిక 15వ అధ్యాయం తీయండి, 15వ అధ్యాయం మొదటి వచనం. రోమా 15:1. రోమా 15:1 చూసారు? రోమా 15:1. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యం భరించటకు బద్ధులమై ఉన్నాం. బలవంతులు, ఇక్కడ బలవంతులు అంటున్నాడు కదా. ఎవరు బలవంతులట? బలవంతులు అంటే ఎవరన్నా చెప్పండి, ఎవరన్నా. బలవంతుడు అంటే ఎవరు బైబిల్ ప్రకారం? బలవంతుడు అంటే దేవుని ఎరిగిన వారు. దేవుని ఎరిగిన వారంటే దేవుని ఎరిగిన వారంటే ఇంకా దేవుని ఎరిగిన వారు, కరెక్టే, జవాబు కరెక్టే. ఇంకా దేవుని ఎరిగిన వారంటే చాలా మందికి యేసు ప్రభు తెలుసు, అన్యులకు కూడా యేసు ప్రభు తెలుసు. ఎరిగిన వారంటే మీనింగ్, కరెక్ట్ మీనింగ్ అంటే బలవంతులు అంటే బలవంతులు అని అంటే విశ్వాసులు, పరిశుద్ధపరచబడిన వారని బలవంతులు అంటారు బైబిల్ ప్రకారం. దేవుని ఎరిగిన వారంటే హిందువులకు ఎరుగుతారు, వాళ్ళు హిందువులకు తెలుసు వాళ్ళకు. కానీ ఇక్కడ బలవంతులు అంటే మీకు కరెక్ట్ రెఫరెన్స్ చూపిస్తా, టిక్ చేసుకోరి, ఎప్పుడు అడిగినా చెప్పాలా. బలవంతులు అంటే ఎవరంటే కరెక్ట్ గా మీరు చెప్పాలా. దానియేలు గ్రంథం, అందరు తీయండి, దానియేలు గ్రంథం టిక్ చేసుకోండి, నేను చెప్పిన టిక్ చేసుకో. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 24 వచనం చూడండి. గెలుచును గాని తన సభల వల్ల గెలవడు. ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయటందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును. ఇక్కడ బలవంతులు అనగా క్లియర్ చెప్తున్నారు. బలవంతులు అనగా పరిశుద్ధ జనమును
నశింపజేయరు. అంటే బలవంతులు అంటే విశ్వాసులు. ఇక్కడ మనం ఇట్లా చదవాలి, కాగా విశ్వాసులమైన మనం అని చదవాలి. బలవంతుల దగ్గర ఏం చెప్పాలంటే విశ్వాసులు అని పెట్టుకోవాలి. విశ్వాసులు అంటే ఎవరంటే మనం అంట. కాగా విశ్వాసులమైన మనమే సంతోషపరచుకోనక ఇట్లా చదవాలి. నేను చదివినట్టు చదవండి, నేను చదివినట్లు మీరు చదువుకున్న తర్వాత. కాగా విశ్వాసులమైన విశ్వాసముల వలన మనమే సంతోషపరచుకొనక బలహీన దౌర్బల్యం భరించుటకు బద్ధులమై ఉన్నామంటాడు. ఇది ప్రతి విశ్వాసం ఉండవలసిన బాధ్యత, బద్ధులు అంటాడు. ఇంకా చాలా మంది రోజులల్లో చాలా మంది ఒక మాట చూద్దాం. మొదటి కొరింథీ 10:24. మొదటి కొరింథీ 10:24. తీయండి. రెఫరెన్స్ ఎందుకు తీపిస్తున్నా అంటే మీరు చదవకున్నా కానీ తీయండి. 10:24. తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మళ్ళా చదవము. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఇది మంచి మాట. ఎవడు తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకునవలను అంటాడు. కనుక మనమే సంతోషపరచుకోవాలి అంటున్నాడు. ఎవడు తన కొరకు కాదు అంటే ఇలా స్వార్థం, నా కుటుంబము నేను రక్షణ పొందిన కాబట్టి అయిపోయిందని కాకుండా దేవుడికి బాధ్యత పెట్టిండు విశ్వాసుల పట్ల. తర్వాత చెప్తాను, బాధ్యత కాదు, దేవుని లెక్క అడుగుతాను చెప్తున్నాడు. లెక్క నువ్వే జిమ్మదారి, నువ్వే రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు. అంత భయంతోను వణుకుతోను నీ రక్షణను కంప్లీట్ చేయమని బైబిల్ రాసింది. భయంతోను వణుకుతోను నీ రక్షణను కొనసాగించుడి అంటాడు. మన దగ్గర ఏం అలవాటు పోయిందంటే రక్షణ పొందినాం, పాపాలు క్షమించబడ్డాయి, ఇక నడవని అనే భావన. కానీ చాలా విషయాలలో మనకు సరైన వాక్యం అందడం లేదు. అన్ని మీద కొంచెం ఉన్నది, దాని చుట్టే తిరుగుతున్నాం అన్నమాట. తప్ప బాయిలో ఎట్లా ఉంటుందో అదే ప్రపంచం అనుకుంటుందో. మనం చాలా విషయాల్లో మనం వెనుకబడ్డాం కదా. నేను నా కుటుంబం అనే భావన చాలా మందిలో ఉన్నది. మేము 4-5 చక్కగా ఉంటే చాలు అనే భావన ఉన్నది. కానీ అది కరెక్ట్ కాదు. దేవుని రాజ్య విస్తరణ జరగాలని దేవుని ఉద్దేశం. దేవుని యొక్క రాజ్యం యొక్క విస్తరణ అది మన బాధ్యత. అందుచే ఎవడు తన కొరకు కాదంటే స్వార్థం పనికిరాని అర్థం. ఇక్కడ మంచి మాట ఉంది కదా, మొదటి కొరింథీ 10:24 ఎవడును తన కొరకే కాదు అంటే ఇలా స్వార్థం కనబడద్దు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకునే వలన అంటాడు. ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథం 24:11. సామెతలు 24:11. కీర్తనలు సామెతలు 24:11. 24:11 చదవండి. ఈ చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుతున్న వారిని రక్షింపవా. చూసారా ఏమంటాడు? 24:11 చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించు. దేవుడు అదే చెప్తున్నాడు. చాలా మంది దుష్టులు మరణం నొందే పరిస్థితులు ఉన్నారు కనుక చావునకై పట్టబడిన వారిని తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. జోగుతా ఉన్నానమాట. అటు పోతురు ఇటు పోతురు, కొన్నిసార్లు ఇటు వస్తున్నారు, కొన్నిసార్లు అటు పోతురు. చూడడం అంటే ఏంటంటే ఇటు అటు అన్నమాట. కొన్నిసార్లు దేవుని వైపు వస్తున్నారు, కొన్నిసార్లు బయట పోతారు. ఇది ఒక క్వాలిటీ అన్నమాట. దుష్టుల క్వాలిటీ ఏంటంటే కొన్నిసార్లు ఇటు వస్తారు, కొన్నిసార్లు అడ్డుపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా చెప్పేవా లేక. కనుక చావునకై పట్టబడ్డ వారిని నువ్వు తప్పించుము, నాశనం పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చాలా ప్రశ్నలు ఉండయి, కానీ కొన్ని చాలా ప్రశ్నలు ఉంటాయి, ప్రశ్నార్థం ఉంటుంది. కనుక అది మనము మైండ్ లో తీసుకోవాలి. చావునకై పట్టబడిన వారిని తప్పించాలి అనే ప్రశ్న దేవుడు మనకి వేస్తా ఉన్నాడు. మనమే సంతోషపరచుకోవద్దని చెప్తున్నాడు కదా. నీ కొరకు కాదు కూడా ఎదుటి వాడిని మేలు కొరకు ఆలోచించు అని చెప్తూ దేవుడు ఒక బాధ్యత గల ప్రశ్న దేవుడు మనకి చెప్తున్నాడు ఈరోజు. బాధ్యత గల ప్రశ్న చూడండి, ఎక్కడ చూడండి. ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 9:5. మరియు మీకు ప్రాణమైన
మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేదును, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేదును, ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేదును. చూసారా? ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ కదా, ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయుదును. అదే కనుక ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, నేను ఇంట్లో పెద్దోన్ని కాదు కాబట్టి నాదేం లేదు అనుకోనికి వీలేదు. ఇక్కడ సహోదరుడు, వినండి దయచేసి, సహోదరుడు సహోదరి అనే మాటకు అర్థం ఏంటంటే, నా ప్రియులారా అంటే అర్థం ఏంటంటే, బైబిల్ భాష ప్రకారం నా ప్రియులారా అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ రిలేషన్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంటది అనమాట. ఎట్లంటే సహోదరుడు అంటే విశ్వాసిని మాట్లాడుతుంది. నా సహోదరులారంటే ఇప్పుడు మన ఇంట్లో ఉంటే ఐదుగురు సహోదరులు కనుక అక్కడ కాదు, లెక్క కాదు అది. అందులో ఎవరైతే విశ్వాసులో వాళ్ళే లెక్కలోకి వస్తారు. పౌలు అంటాడు, నా ఆనందమును నా కిరీటం అయి నా ప్రియులారా అంటే అర్థం ఏంటంటే, ఆయన ఆనందం ఆయన ప్రియం ఏంటిదంటే, ఆయన ద్వారా ప్రభులోకి వచ్చిన వాళ్ళందరూ ఆయన కిరీటంలో అన్నమాట. రేపు దేవుడు అందరు కిరీటంలో ఇచ్చినప్పుడు ఆయన ద్వారా ప్రభులోకి వచ్చిన వారిని ఉద్దేశించి ఇచ్చిన కిరీటాలే ఆయన ఆనందం అన్నమాట. అట్లా. సో ఇక్కడ నీ సహోదరుని అడుగుతా, నీ సహోదరుని గురించి నిన్ను అడుగుతా అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇంట్లో పెద్దోని కావచ్చు, చిన్నోని కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. నేను రెండవ వాడిని, మాకు ఒక అన్నున్నాడు కాబట్టి ఆయన నా గురించి ఆయన అడుగుతాడు అనుకోవద్దు. ఎవరు ఫస్ట్ రక్షణ పొందినో వాళ్ళని అడుగుతాడు దేవుడు. నువ్వు ఇంట్లో రక్షణ పొంది చిన్నోని కావచ్చు, లేకుంటే నడిపోని కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. ఇక్కడ సహోదరుని అడుగుతా అంటే పెద్దోని అడుగుతాను ఉద్దేశం కాదు. ఎవరు ముందు రక్షణ పొందినో వాళ్ళని అడుగుతాడు దేవుడు. ఎవరి గురించి? నువ్వు ఇంట్లో రెండో వ్యక్తి, మూడో వ్యక్తి అనుకుందాం. మీ అన్న రక్షణ పొందలేదు అనుకోండి, కాబట్టి వయసులో నాకంటే పెద్దోడు కాబట్టి నన్ను అడగడానికి వీలు లేదు. నువ్వు మొదటి రక్షణ పొందితే నిన్ను అడుగుతాడు. మంచిది చదవండి, ఏమంటాడు? మరియు మీకు ప్రాణమే మీ రక్తాన్ని గురించి విచారణ చేయదు, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయదు, ప్రతి నరుని ప్రాణంను గూర్చి వాని సహోదరుని విచారణ చేయదును అంటున్నాడు. కనుక నీకు సంబంధించిన సహోదరులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి విషయంలో వాళ్ళు ఒక రక్షణ పొందకపోతే ఆ బాధ్యత ప్రతి మనిషి కూడా వర్తిస్తుంది. కనుక తారతమ్యం లేకుండా నాకన్నా పెద్దోడా, నాకన్నా చిన్నోడా అనే తారతమ్యం లేకుండా వాక్యం చెప్పాలి. అది ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే, నువ్వు చిన్నోని కావచ్చు వయసులో, కానీ నీకంటే పెద్ద వయసు. మేము సాలమన్ కానీ, నేను కానీ, మేము అందరం ఫ్రెండ్స్. ఆ టైంలో పాస్టర్లను కదిలిస్తుంటుంది, పాస్టర్లను, అయ్యగారులను కదిలించినాం. ఏ అయ్యగారు కదిలించినా రక్షణ చెప్పేవాళ్ళు కాదు. మేము ఒక 4-5 అయ్యగారులను, పాస్టర్లను కదిలిస్తే వాళ్ళ నుంచి వచ్చింది ఏంటంటే, ఇంకా ట్రై చేస్తున్నాం, నువ్వు రక్షణ పొందినావు పరలోకం పోతావు అని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మేము ఇంకా ట్రై చేస్తున్నాము అన్నారు. ట్రై. నేను ఏమంటా అంటే, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేవుని సేవ చేసిన నువ్వే, సంఘాన్ని నడిపించిన నువ్వే, ఇంకా దేవుని సేవ చేసిన నువ్వే ట్రై చేస్తుంటుంటే, నీ ద్వారా నడిపించబడే సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాలు ఎక్కడికి పోతాయి? కొన్ని లక్షల మంది నీ ద్వారా నరకం పోతున్నారు. అది దానికి బాధ్యత నువ్వే. నీ ద్వారా నువ్వు నడిపించిన లక్షలు కాకుండా వేల సంఘాలు అయితే, వేల మనుషులైతే, 30-40 సంవత్సరాల వేల మనుషులకు నువ్వు దేవుని సేవకునిగా, పాస్టర్గా ఉన్నావు. నీ ద్వారా ఇలాంటి ఆన్సర్ వస్తే, నీ ద్వారా నడిపించబడే సంఘాలున్న మనుషులందరూ ఎక్కడ పోతున్నారు అంటే, గ్యారంటీగా నువ్వే ట్రై చేస్తున్నావు. ముసలి అయిపోయిన నువ్వే ఇంకా ట్రై చేస్తున్నావు. నీ ద్వారా నడిపించబడే సంఘాలు ఉన్న మనుషులు ఎక్కడ పోతారంటే ఖచ్చితంగా నరకానికే పోతారు, నో డౌట్. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క మీ యొక్క సహోదరుని గురించి నిన్నే అడుగుతా అంటున్నాడు. ఈ విషయంలో మనం అబ్రాహాం దగ్గర కొన్ని క్వాలిటీస్ నేర్చుకోవచ్చు. అబ్రాహాం జీవితంలో కొన్ని క్వాలిటీస్ నేర్చుకోవచ్చు. తన తమ్ముడు చెరపట్టబడినని విన్నప్పుడు ఆయన ఏమి కూడా వ్యతిరేక భావం లేదు. అదే మనకైతే చాలా వ్యతిరేక భావాలు వస్తాయి. మా తమ్ముడు చెప్పిన మాట వినడు, మా చెల్లె చెప్పిన మాట వినది, లేకుంటే మా అన్న చెప్పిన మాట విన్నాడు, కాబట్టి నేను దానికి బాధ్యుని కాదు అని అబ్రాహాం గారు అనుకోలేదు. అబ్రాహాం చెప్పిన మాట వినకుండా అబ్రాహాంకు దూరం అయిపోయి నష్టాల్లో కష్టాల్లో బతుకుతున్న లోతు విషయంలో
అబ్రహాం దగ్గర ఎటువంటి కల్మషం లేదు. ప్రతిరోజట అబ్రాము లోతు గురించి ప్రార్థన చేసేవాడట. ప్రతిరోజు ఆయన సంతోషం ఉన్నా సంతోషం లేకున్నా బైబిల్లో ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ప్రతిరోజు కన్సర్న్ కలిగి ఉన్నాడు. మీరు మంచి బైబిల్ చదవండి. ప్రతిరోజు ఒకరోజు పొద్దున్న లేచి చూస్తూ ఉండట. చాలా బాధ అనిపించింది. పొద్దున్న లేచి తన తమ్ముని గ్రామాన్ని చూస్తుంటే అది కాలిపోయిందట. అది కాలిపోతున్నట్టు కనబడుతుందట అబ్రాం. బహుశా అబ్రాం ఎంత బాధపడి ఉండొచ్చు అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన ప్రార్థన ద్వారా లోతు కుటుంబం రక్షించబడ్డది. మీరు చూడండి, ఆ మాట చూస్తాం మనం. ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనం, 22వ వచనం, 18-22. ఆ మనుష్యుడు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిల్చుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉండే ఎడల దానిలో నుండి 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ పట్టణము నాశనం చేయక కాయవా? ఆచరణ చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక. నీతిమంతులతో సమానముగా ఎంచుట నీకు దూరమగును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు వాడని వింటలేవు నువ్వు. సరిపోతుంది. ఓకే. అయితే ఇక్కడ చూస్తే దేవునితో మంచిగా సంభాషణ ఇస్తున్నాడు. ఏమని సంభాషిస్తున్నాడంటే, నువ్వు సొదొమ గొమొర పట్టణానికి పోయినప్పుడు ప్రభువా, అక్కడ ఒకవేళ 50 మంది ఒకరు ఉంటే వారిని బట్టి ఆ 50 మందిని బట్టి నువ్వు దాన్ని కాపాడుతావు అన్నప్పుడు దేవుడు వెంటనే ఆన్సర్ ఇచ్చాడు. సరే, 50 మందిని బట్టి కాపాడుతాను. అక్కడ టాపిక్ ఆగిపోవాలి. మీరు గమనించండి, ఆగలేదు. 50 నుంచి మన 45కి వచ్చాడు, 45 నుంచి 40కి వచ్చాడు, 40 నుంచి 30కి వచ్చాడు, 30 నుంచి 20కి వచ్చాడు, 20 నుంచి 10కి వచ్చాడు. ప్రతిసారి 5, 10, 5, 10, 5, 10 తక్కువ వేసుకుంటాడు. ఎందుకు ఆయన జీవితంలో అంత బేరమాడిన దేవునితో? ఎందుకు బేరమాడాల్సి వచ్చిందంటే, లోతు మీద నమ్మకం లేదు. ఒక నిజంగానే దేవుడు ఈయన మాట ప్రకారం, ఏ మాట ప్రకారం అంటే 50 మందిని బట్టి నేను లోతును కాపాడుతా అన్నప్పుడు, అక్కడ లోతు దగ్గర 50 మంది లేకపోతే అప్పుడు లోతు ఆటోమేటిక్ గా పనిష్మెంట్ గురి కావాల్సి వస్తుంది. వాళ్ళు పెట్టుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటే మన భాషలో. అబ్రాహాము, నా 50 మందిని అడిగినావు, 50 మంది లేరు, 40 మందే ఉన్నారు, కాబట్టి దాన్ని బట్టి నేను లోతును శిక్షించిన అనొచ్చు. ఆయన ప్రేమలో ఎంత బార్గన్ చేస్తున్నాడు చూడండి. ఒకవేళ 50 మంది అక్కడ లేకపోతే నా తమ్ముని కుమారుడు చచ్చిపోతాడు కాబట్టి అట్లా అద్దు ప్రభు 45కి వచ్చాడు. ఎందుకు అట్లా బేరమాడాల్సి వచ్చిందంటే, లోతు మీద నమ్మకం లేదు. లోతు ఎటువంటి ప్రజల మధ్య ఉన్నాడంటే దుర్మార్గుల మధ్యలో ఉన్నాడని బైబిల్లో రాసినది. లోతు దుర్మార్గుల మధ్య ఉన్నాడు, దేవుని భయం లేని వారి మధ్య ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ మనుషులు నమ్ముకున్న వారు విశ్వాసులు ఉంటారని చెప్పేసి లోతుకు నమ్మకం లేదు, అబ్రాహాముకు నమ్మకం లేదు. 45 మంది అడిగి, ఒక 45 మందిని అంటే 40 మంది లేకపోతే ఎట్లా అంటే, ఏ విధంగా ఆలోచన చేసినా తన తమ్ముని కుటుంబము నాశనం అయ్యే పరిస్థితులు ఉన్నది. కాబట్టి బెగ్గింగ్ చేస్తే ఎక్కడి దాకా వచ్చిందంటే 10 మంది దాకా వచ్చింది. 10 మంది దాకా వచ్చిన తర్వాత దేవునికి అర్థమైపోయింది, సరే 10 మందిని బట్టి కూడా నేను కాపాడుతాను. కానీ మీరు గమనించండి, కొన్నిసార్లు మన ప్రార్థన నిజంగానే దేవుడు వింటే మాత్రం నష్టం వస్తుంది మనకు. కొన్నిసార్లు మన ప్రార్థన విననందుకు దేవునికి స్తుతించాలి. దేవుని మన ప్రార్థన విననందుకు నిజంగా మీరు గమనించండి, 10 మందిని బట్టి నేను నాశనం చేయండి. చూడండి, ఏ వచనం అంటే 18వ అధ్యాయం 32వ వచనంలో చూడండి, ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుందును అన్నాడు. మరి 10 నంబర్తోని సొదొమ గొమొరకు పోతే ఆడ 10 మంది లేరు. మరి
10 మంది లేరు. 10 మంది ఫిక్స్ అయిపోయింది అనుకుందాం. 10 మందికే దేవుడు ఫిక్స్ చేసేసిండు. 10 మంది ఉంటే నేను కాపాడుతాను. మరి సొదొమ గొమొరకు పోయినప్పుడు 10 మంది లేరు అక్కడ. ఇప్పుడు లోతు నాశనం చేయాలన్నా బ్రతికించాలా? చెప్పండి మీరు అందరు. ఆ లెక్క ప్రకారం చెప్పండి. అబ్రాహాం ప్రార్థన చేసిండు, 10 మంది ఉంటే చాలు ప్రభు అని ప్రార్థన చేసిండు ఫైనల్ గా. ఇప్పుడు సొదొమ గొమొరకు పోయినప్పుడు 10 మంది లేరు అక్కడ. ఇప్పుడు లోతు కుటుంబం కాపాడబడాలన్నా నాశనం గురి కావాలన్నా? చెప్పండి ఎవరన్నా. లోతు కుటుంబం కాపాడబడాలి. ఆయన ప్రార్థన ప్రకారం నాశనం అవ్వాలి. ఎస్, అది ఆయన ప్రార్థన ప్రకారం నాశనం కావాలా? ఎందుకంటే 10 మంది లేరాడ. 10 మంది లేరు. ఇప్పుడు నా క్యాలిక్యులేషన్ అర్థమైంది అందరికి. అబ్రాహాం ప్రార్థన 10 మంది ఫిక్స్ అయిపోయారు. లాస్ట్ కు 10 మంది ప్రకారం లోతు కుటుంబం కాపాడబడాలన్నా నాశనం అయిపోవాలన్నా? చెప్పండి వేరే వాళ్ళు, చెప్పండి ప్లీజ్. నాశనం అయిపోవాలి. నాశనం అయిపోవాలి అంతే. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభా నన్ను చంపే ప్రభా, నాకు ఈ కష్టాలతోని తట్టుకోలేకపోతే నన్ను తీసే ప్రభా, ఈ రోగం నన్ను నన్ను తట్టుకోలేకుండా చేస్తున్నా, తీసే ప్రభా అని అనుకుందాం. నెక్స్ట్ డే మనం ఏమైపోవాలా? నాశనం అయిపోవాలా, చనిపోవాలా? అందుకే నేను ఏమంటానంటే, ప్రభువా చాలాసార్లు మా ప్రార్థన విన్నందుకు కాదు, వినందుకు నీకు ఇప్పుడు ఆ ప్రార్థన అబ్రాహాం ప్రార్థన వినందుకు ప్రార్థన స్తుతించాలన్నా దేవుని విన్నందుక? అబ్రాహాం ప్రార్థన వినందుకు దేవుని స్తుతిస్తామా విన్నందుక? అది చాలాసార్లు మన ప్రార్థన వినందుకు స్తుతించాలి. కొన్నిసార్లు మన ప్రార్థన వినడు దేవుడు, ఎందుకంటే ఫ్యూచర్ మనకు నష్టం వస్తుంది అని చెప్పేసి వినడు. మనమేం అలుగుతాం, వినకపోతే అలుగుతాం. నీకు కావాల్సింది ఇవ్వకపోతే అలుగుతాం. ఇప్పుడు అబ్రాహాం కావాల్సింది దేవుడు ఇవ్వలేదు. 10 మంది లెక్క ప్రకారం 10 మందితోని అయిపోవాలా. అయినా దేవుని తెలిసిందంటే అక్కడ ఒక్క కుటుంబం కూడా లేదు, ఒక్క కుటుంబం కూడా లేదు అని దేవునికి అర్థమైపోయింది. అందుకే అబ్రాహాం దగ్గర ఎక్కువసేపు ఉండాలి. బయట మంచి మాట రాసింది మీరు చూడండి, ఏమని రాసింది చూడండి. అబ్రాహాం దేవుని కొంచెం కోపం వచ్చినట్లు కొంచెం ప్రవర్తనలు ఏముందంటే అక్కడ వెళ్ళిపోయాను, చాలించి వెళ్ళిపోయాను. యెహోవా అబ్రాహాంతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇంకేం మాట్లాడతాడు చెప్పండి. పద్దాక చేసిందా ఇంకేం మాట్లాడతాడు? ఇంకా మాట్లాడు వేస్ట్ అనుకున్నాడు, నేను వెళ్ళిపోయాడు. కానీ అబ్రాహాం విషయంలో దేవుని సన్నిధిలో నిలబడి అబ్రాహాం ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఇంకా ప్రార్థన చేస్తాం. కనుక బాధ్యత అనేది ఎట్లా ఉండాలంటే వాళ్ళ క్యారెక్టర్ బట్టి మనం ప్రార్థన చేయొచ్చు. మన దగ్గర ఉన్న బలహీనత ఏంటంటే ఎవడు చెప్తే వినడు, మన గురించి మనకు చెప్పి వేస్ట్. నువ్వేం చెప్పకు, చెప్పాల్సింది చెప్పు, తర్వాత నువ్వేం తెలిసింది ప్రార్థన చేయాలి. అబ్రాహాం ఎంతో చెప్పిండొచ్చు, బైబిల్లో రాయబడలేదు కానీ దాన్ని బట్టి చూస్తే ఎంతో చెప్పిండొచ్చు. లోతు వద్దురా, నువ్వు ఆ ప్లేస్ లో ఉండకు, మంచి ప్లేస్ కాదు, అక్కడ ఉంటే నీ కుటుంబం చెడిపోతుంది. నిజంగా అబ్రాహాం చెప్పకపోతే ప్రార్థన చేసేవాడు కాదు. మీట్లో కానీ చెప్పడం చేసిండు, ప్రార్థన చేసి రెండు చేసిండు. తర్వాత కొన్ని రోజుల తర్వాత చూడండి 20వ అధ్యాయం 19వ అధ్యాయం 27వ వచనం చూడండి. 19:27 తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధి నిలిచిన చోటికి వచ్చి, ఆయనకు భయమైతా ఉంది, మనసు పడతలేదు, రాత్రి అంతా మనసు పడతలేదు, బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందో. ఎందుకంటే దేవుడు పోయిండు. నిజంగా 10 మంది లేకపోతే, నా లెక్క ప్రకారం 10 మంది లేకపోతే అబ్రాహాం నష్టం అయిపోతాడు. కాబట్టి ఏమైతుందో అని చెప్పేసి పొద్దున లేచినాడు. చూడండి 27వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రాహాం లేచి తాను యెహోవా సన్నిధి నిలిచిన చోటికి వచ్చి చూస్తానట, సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదాన ప్రదేశం యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశ పొగ ఆవం పొగవలే లేచుచుండెను. దేవుడు అబ్రహాం జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం పట్టణం నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించెను. కనుక దేవుని వాక్యం గమనిస్తే అబ్రాహాంకు ఎంత బాధ్యత ఉందో మనం చూడొచ్చు. అంత బాధ్యతతోని
ఉన్నాడో మనము గమనించవచ్చు. కనుక బాధ్యత, విశ్వాసులకు బాధ్యత ఉండాలి. ఎంతో మంది ఈరోజు నష్టపోతా ఉన్నారు, ఎంతో మంది దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పినా వినలేరు కాబట్టి మనం వదిలిపెట్టద్దు. ఇప్పుడు నేర్చుకోవాల్సింది మనం మాట ఏంటంటే, ఈరోజు వారు వింటలేరు కాబట్టి నేను వాళ్ళు ఎప్పుడు వదిలేసిన, మన దగ్గర నుంచి వచ్చే మాటలేదంటే చెప్పి వాళ్ళని వదిలేసిన భయ అంటారు. అట్లా చెప్పి అబ్రాహాం వదిలిపెట్టలేదు. లాస్ట్ మినిట్ వరకు కూడా దేవునితో ప్రాధాయపడుతున్నాడు. ఎందుకంటే 99 కంటే ఒక్క దాని విషయంలో దేవుడు ఎంతో బాధ్యత కలిగి ఉంటాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 99 కాదు కానీ ఆ ఒక్క విషయం కూడా బాధ్యత కలిగి ఉంటాడు. అనగా దేవుని బిడ్డలంగా మనకి ఎంతో బాధ్యత చాలా అవసరం. ఇంకొకసారి అబ్రాహాం విషయంలో చూడండి ఏమంటాడంటే, తన తమ్ముడు చూడండి ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడని విని తన ఇంట దగ్గర చదువుతాము. సరే నేను చదువుతాం. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడిన విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 గురించి వెంట పెట్టుకుని దాను మటుకు ఆ రాజులను తరిమేను. ఇది ఎప్పుడంటే అప్పుడే ఎప్పుడైతే అబ్రాహాం లోతు వేరైపోయినరో, గొడవలు పడ్డారో, మనస్పర్ధలు వచ్చినాయో, ఫ్రెష్ టైంలో చాలా రోజు హోప్ లెక్కలో తీసుకోవాలి, దినం లెక్కలో తీసుకోవాలి. అప్పుడే గొడవ పడ్డారు. చూడండి, ఒకటే పేజ్ మలపండి, ఒక పేజ్ మలపండి. 13వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం కంటే ముందు 6వ వచనం చూడండి. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారంగా ఉండేది. ఇప్పుడు ఎవరిని బట్టి ఆస్తి వచ్చిందంటే, అబ్రాహాం బట్టి ఆస్తి వచ్చింది, అబ్రాహాం బట్టి పేరు వచ్చింది, అబ్రాహాం బట్టి ఘనత వచ్చింది, అబ్రాహాం బట్టి మనుషులు వచ్చింది, అబ్రాహాం బట్టి విస్తారమైన ఆస్తి వచ్చేసి. కానీ గొడవ పడ్డరు, వాళ్ళు వేరైపోయినరు. జనరల్ గా గొడవ పడ్డప్పుడు జనరల్ గా మనసులో ఏముంటది అంటే కోపం ఉంటది. వాడు నన్ను కాదని పోయిండు కదా, ఎట్లా బతుడో చూద్దాం అని అనుకోవచ్చు కదా. అనుకోరా? మనం అనుకుంటాం. మన మాట వినకపోతే ఏమంటాం? మన మాట వినప్పుడు వాళ్ళ క్షేమం చూడం. మనం జనరల్ గా ప్రాక్టికల్ లోకం నడుస్తున్న తీరంతే. మన మాట వినకపోతే వాళ్ళ నష్టాన్ని చూడాలని ఇష్టపడుతుంటాం. వాడు నా మాట వినలేదు కాబట్టి వానికి నష్టం రావాలని చూస్తుంటాం. అది మంచి పద్ధతి కాదు. మన మాట వినంత మాత్రాన వాళ్ళ క్షేమాన్ని కోరాలి కానీ వాళ్ళ కీడును కానీ వాళ్ళ నష్టాన్ని కానీ కోరదు. ఎప్పుడైతే మాట వినకుండా లోతు వెళ్ళిపోయిన కొద్ది రోజులకే నష్టం వచ్చింది. చూడండి, కొద్ది రోజులకి. ఒకటే పేజ్ మలిపినాం కదా, 13వ అధ్యాయంలో చూసినాం. 13వ అధ్యాయంలో ఏమైందంటే, లోతు అబ్రాహాం 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రాహాం విడిచిపోయిన తర్వాత అన్నాడు. 14వ అధ్యాయంలోనే ఏమైందంటే, అక్కడనే అబ్రాహాము 12వ వచనం. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురమైన కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా ఎవడో వచ్చి చెప్పిండట అబ్రాహాం. ఏమని చెప్పిండట? తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలిపాను. అబ్రాహాం ఏం ఆలోచన చేయలేదు. మైండ్ చూడండి, ఏం ఆలోచన చేయలేదు. దానికి అటెండెన్స్ జరిగితే ఇంకోసారి బుద్ధి వస్తుంది అని అన్నాడు. అనలేదు. తప్పు ఒప్పులు చూడొద్దు మనం ఎప్పుడు కూడా. వాడు తప్ప ఒప్ప చూడద్దు. ఫస్ట్ మన పేరు అంటే వాడిని తప్పించాలి. వాడిని మేము ఏం చేయాలా? తప్పించాలా. దేని నుంచి తప్పించాలా? చావు నుంచి తీసుకుపోయినాడు. మనకు ఆ లోతుకు తీసుకుపోయి సత్కారం చేసి దండలేసి ఆయనకు భోజనం పెట్టి కాపాడతాడా? తీసుకుపోయినాడు, చంపేస్తాడు. అందుకే బైబిల్ ఏముంది మనం చూసినాం కదా, చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించవా, జోగుచున్న వారిని తప్పించవా. అది అబ్రాహాం వెనక ముందు ఏం ఆలోచన చేయలేదు. ఎంత మంది ఉన్నారో అంత మందిని తీసుకుపోయాడు.
కనుక మనం కూడా శాయశక్తులు మనం ఎంత శక్తి ఉందో అంత శక్తిని మనం వాడాలా. కొంత శక్తిని దాచిపెట్టేసి కొంత శక్తిని ఉపయోగించదు. మనుషులు తప్పించబడడానికి మన దగ్గర ఎంత శక్తి ఉందో అంత శక్తిని వాడాల. 318 మంది ఉన్నట్టు ఆయన దగ్గర. ఎవరట వాళ్ళంటే ఆయన దగ్గర చెరపట్టబడిన వారిని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాను మట్టుకును ఆ రాజులను ఇంకా మళ్ళా తిరిగి చూడకుండా కర్మేసిండట. కనుక ఏదో మీదికి మనము భక్తి చూపెట్టకుండా ఎవరైతే జోగుచున్నారో చావునకి పట్టబడ్డారు. ఎందుకంటే నీకు బాధ్యత, అది నీ బాధ్యత. దేవుడు నిన్ను అడుగుతుంటున్నాడు. మళ్ళీ చూడండి ఆదికాండం, మళ్ళీ తీయండి ఆదికాండం 7వ అధ్యాయం, క్షమించండి 9వ అధ్యాయం. ప్రతి నరుని ప్రాణంను గూర్చి వాని సహోదరుని విచారణ చేయదు అంటాడు. ప్రతి నరుని ప్రాణం గురించి సహోదరుని విచారణ చేయదు. నువ్వు నీకు తమ్ముని కంటే నీ అన్న కంటే నువ్వు రక్షించబడితే, నీ కుటుంబం నీ అన్న కంటే మీ అక్క కంటే మీ చెల్లె కంటే నువ్వు ముందు రక్షించబడితే ఆ బాధ్యత నీ మీద ఉన్నదని దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు. మన మీద ఉన్నది ఆ బాధ్యత. తప్పించుకోనికి వీల్లేదు, మనం తప్పించుకోనికి వీల్లేదు. వాళ్ళని తప్పించేటట్టు చేయాలి, వాళ్ళు తప్పింపడేటట్టు చేయాలి, వాళ్ళు తప్పించబడేటట్లు మనం చేయాలి. అంతేగాని మనం తప్పించుకోనికి వీల్లేదు. దేవుడు అడుగుతూ అంటున్నాడు, విచారణ చేస్తూ అంటున్నాడు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను విచారణ చేస్తూ అంటున్నాడు. కనుక విచారణకు మనం ఏం చేయాలా? ఎదుర్కోవాలి. విచారణ ఎదుర్కోవాలి. విచారణను మనం ఏం చేయాలా? ఎదుర్కోవాలా. ఎదుర్కొని సిద్ధంగా ఉండాలంటే నువ్వు జాగ్రత్త ఉండాలి. దేవుని బిడ్డలంగా దేవుడు ఎన్నో బాధ్యతలు చెప్తున్నాడు మనకు. దేవుని ఇష్టం చెప్పి చూపిస్తున్నాడు, తర్వాత దావీదు ఇష్టం చూపిస్తున్నాడు, తర్వాత యోహాను ఇష్టం చూపిస్తున్నాడు. ఈరోజు మన ఇష్టం ఏందో దేవుని తెలియజేయాలి. మన ఇష్టం ఏంటంటే, దేవా నీ చిత్తం నెరవేర్చిన నాకు సంతోషము, నీ ఇష్టమే నా ఇష్టం ప్రభు అని ఉండాలి. మనం దేవుని దయ వల్ల ముందు రక్షించబడ్డామంటే మన వారి గురించి దేవుడు మనకు భారం పెట్టిన అర్థం. మనం ఫీల్ కావాలా, మన బంధువుల పట్ల, మన సహోదరుల పట్ల, ఫ్రెండ్స్ పట్ల ఫీల్ కావాలి. అది మన బాధ్యత అయి ఉండాలి. కాబట్టి మనము 18 సంవత్సరాల నుంచి ఆమె దేవుని దగ్గర రాలేకపోయింది. అట్లా మన జీవితంలో చాలా మంది రాలేని వారి పట్ల మన బాధ్యత ఏంటిది? ఒకవేళ ఆ రోజు ఇట్లా రాలేదు అనుకో, ఆమె ఇంకా ఆమె నడుము మంగిపోయి ఉండేది. ఆ రోజు వచ్చింది కాబట్టి దేవుడు కనికరించాడు. ఇట్లా చాలా మంది రాలేకపోతారు. వారి పట్ల మన బాధ్యత లిస్టు రాసుకోవాలి. వీళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి మనం వెళ్ళాలి, వారి ఇంటికి వెళ్ళాలా, వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాలా. మనం ఉట్టిన వచ్చినామా? మనం దేవుని ఉట్టిన వచ్చినామా? చాలా మంది చెప్తే మనం వచ్చినాం. అట్లనే చాలా మందికి మనం చెప్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు చెప్తే వింటలేనంటే వినరు. ఎందుకంటే నువ్వు కూడా వినలేదు కదా, నేను కూడా వినలే కదా. మనం వినప్పుడు వాళ్ళు మన మాట వినాలని ఎక్స్పెక్ట్ చేయదు. మనం ఎట్లనైతే మా అపరాధాలను క్షమించే ప్రకారము మేము కూడా క్షమించాలంటాడు. మేము ఇతరుల అపరాధం క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మనం చేయకుండా క్షమించకుండా క్షమాపణ అడగడం వేస్ట్. మనం ఇతరులను క్షమించకుండా మమ్మల్ని క్షమించు ప్రభు అంటే అది వేస్ట్, టైం వేస్ట్ అన్నమాట. అపరాధం చేసుకుంటే టైం వేస్ట్. కనుక మనం అపరాధం క్షమించమని అడిగినప్పుడు మనము కూడా క్షమించాలి. కనుక మనము దేవుని దగ్గర రానికి ఎంతమంది ప్రార్థన చేసి ఉండొచ్చు, ఎన్నిసార్లు మనం ఎదురు తిరిగినచ్చు, ఎన్ని క్రాస్ కోర్సెస్ చేసి ఉండొచ్చు. అంత సునాయాసంగా ఈజీగా నమ్మలే మనం. ఎంతో మంది చెప్పారు, ప్రార్థన చేసారు మన గురించి. అప్పుడు మనం ప్రభుత్వానికి వచ్చినాం. అట్లనే ఇప్పుడు వాళ్ళు ఎదురుగా మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు, అర్థం చేసుకుంటారు, వినరు. ఎందుకంటే నువ్వు వినలేదు కాబట్టి, నేను కూడా వినలేదు కాబట్టి. సో బాధ్యత ఎంతో అవసరం. తర్వాత ఓపిక అవసరం. దేవుని పరిచయంలో చాలా ఓపిక అవసరం. అంత త్వరగా నమ్మరు, అంత ఈజీగా నమ్మరు. ఓపిక అవసరం, ప్రార్థన అవసరం, వాళ్ళ మీద కన్సర్న్ అవసరం, బాధ్యత అవసరం. నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించడం ఏంటంటే, నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావు? అయ్యా ప్రభా నన్ను నరకం తప్పించినామని ఎట్లా సంతోషపడతావు, వాళ్ళని కూడా అట్లనే ప్రేమించాలి. వాళ్ళు నరకానికి ఎంతో మంది ఈరోజు పాత్రలయ్యారు. కనుక మనము ప్రభు సంగతి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితులను చూడొచ్చు. వాళ్ళు ముండేలను, లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినరాను, లేకపోతే నేను చెప్పిన మాట వింటలేరు కాబట్టి వాళ్ళకి అట్లనే జరగాల. ఎప్పుడు కూడా ఇతరుల నష్టాన్ని కానీ, లేకపోతే ఇతరుల వాటిని అంటే వాళ్ళకు కీడు జరగడం కానీ మనం ఎప్పుడు చూడకూడదు.
ఆశించదు. చెప్పిన మాట వినకపోతే వాళ్ళకు అట్లనే జరగాలని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయాలి. చెప్పడం మన బాధ్యత. ప్రభు పని చేస్తాడు. చెప్పాలా, ప్రార్థన చేయాలి. చెప్పాలా, ప్రార్థన. వాళ్ళ క్షేమం కోరాలి. క్షేమం కోరిన వాళ్ళు బాధపడడం వాళ్ళు ఇష్టపడరు. కనుక క్షేమం చాలా ఇంపార్టెంట్. మన సహోదరుని పట్ల, సహోదరి పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, ఎవరైనా దేవుని దూరం ఉన్నారు వారి పట్ల మనకు బాధ్యత అవసరము, భారం అవసరం. అవన్నీ కూడా పరిచయలో ఒక భాగం. నేను రక్షణ పొందిన పాపాలు క్షమించబడ్డాయి అంటే కాదు. అట్లా అనుకుంటే దేవుని యొక్క రాజ్య విస్తరణ జరగదు. దేవుని ఉద్దేశం ఏంటంటే భూమి మీద రాజ్య విస్తరణ జరగాల. నువ్వు రక్షణ పొందిన అయిపోయిందని దులుపుకొని కూర్చున్నాను కాదు. అట్లా రాజ్య విస్తరణ జరగదు. రాజ్య విస్తరణ జరగాలంటే నీ పాత్ర ఎంతో అవసరం ఉంటుంది. నువ్వు సిపాయిలాగా పనిచేయాలి. విస్తరించబడాలంటే నడుస్తుంటే విస్తరిస్తాడు. మనం కూర్చున్నా నీ విన్న కూర్చుంటే విస్తరణ జరగదు. ఈ ప్లేస్ నుంచి ఇప్పుడు 5 కిలోమీటర్స్ నడిచామంటే ఇంకా విస్తరణ జరగాలంటే ఇంకో 5 కిలోమీటర్స్ నడిస్తేనే అది 10 అవుతుంది. విస్తరించినట్లు అర్థం. ఈ నువ్వు 5 లోపలనే ఉంటే విస్తరణ జరగదు. అది కుంటు పడిపోతుంది. పరిచర్య కుంటు పడుతుంది. విస్తరణ జరగాల, డెవలప్ కావాలంటే, విస్తరణ జరగడం అంటే, విస్తరించడం అంటే మనము ముందు నడుస్తూనే విస్తరణ జరుగుతుంది. నువ్వు ఆనే కూర్చొని విస్తరణ జరగదు. నువ్వు ఆడ కూర్చున్న పరిస్థితులు లేవు. ఇప్పుడు మనం లేము అట్లా. ఎవరు కూర్చుంటారు అంటే చాతగాని వాళ్ళు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, బెడ్ రిటర్న్స్ కూర్చొని ఉంటారు. వాళ్ళకు మనకు చాలా తేడా. మనం నడవగలము, వెళ్ళగలము, ప్రార్థించగలము, వాళ్ళకి టైం ఇవ్వగలము. ఇవన్నీ కూడా పరిచయలో ఒక భాగం. అబ్రహాం ఆనే కూర్చోలేదు. ఆనే కూర్చొని వాళ్ళ మనుషులను పంపలే. ఆయన పోతూ మనుషులను తీసుకుపోయాడు. ఆయన ఇంట్లో కూర్చొని యుద్ధం చేసి రాపోరి, మా తమ్ముని పట్టుకురాపోరి అనలే. ఆయన వెళ్ళిండు. మనం వెళ్ళకుండా ఇంకొకళ్ళని వెళ్ళమంటే కుదరదు. వెళ్ళలేని పరిస్థితి లేము కదా. మనం వెళ్ళగలం. మనం ఎన్నో పనులు చేయగలం. కాబట్టి బాధ్యత చాలా ఇంపార్టెంట్. దేవుడు మనం అడుగుతా అంటున్నాడు. వాని ప్రతి నరుని ప్రాణం గురించి వాని సహోదరుని విచారణ చేస్తా అంటున్నాడు. బైబిల్లో ఒక విషయంలో విచారణ చేసిండు. కయీను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడు కదా. ఒక పేజ్ మలపండి. 7వ అధ్యాయం కాదు, 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడుగు. అతడు నేను ఎరగనా నేను. 10వ వచనం. నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన నేల మీద నువ్వు ఉండకుండా. కనుక ప్రతి వాని రక్తం, నరకం పోయే ప్రతి వాని, మనకు తెలిసిన వారి రక్తం అంతా దేవుడు మొరపెడుతుందట ఈరోజు. పలానా వ్యక్తి నరకం పోతుంది, పలానా వ్యక్తి నరకం పోతుంది. మనకు దేవుడు అడుగుతున్నాడు మనల్ని కూడా. నీ తమ్ముడు అనే ఏబేలు ఎక్కడ? నీ సహోదరు రక్తం గురించి నేను విచారణ చేస్తా అంటున్నాడు. అబ్రాహాం కయీనుతో అదే చేసిండు. నీ తమ్ముడైనా ఏబేలు ఎక్కడ? ఆ రక్తం మొరపెడుచున్నది. కనుక ఆ మొర దేవుని సన్నిధికి పోయినప్పుడు దేవుడు మన గురించి అడుగుతాడు, వాళ్ళ సంగతి ఏంటిది అని చెప్పేసి. మనకు ఎన్నో విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. కాబట్టి బాధ్యత రహితంగా కాకుండా బాధ్యత సహితంగా మనం ప్రవర్తించి మన ద్వారా దేవుని పని జరిగించాలని దేవుడు ఆశపడుతుంది. దేవుడు వాక్యం ఆశ్రయించిన గాక. మీ అందరికి వందనాలు. ఓటు సాల్మోన్. దీపక్ ఇంకా ఎంత సమయం ఉంది? 15 నిమిషాలు ఉన్నాయి. 15 నిమిషాలు. మరి ఎంత? 18 minutes అంకుల్. 18. కాబట్టి వీటన్నిటిని మనము బేస్ చేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇండివిజువల్ గా ఒక్కొక్కరు ఆరాధించండి. సమయం ఉంది కాబట్టి ఆలస్యం చేయకండి. ప్రేమల తండ్రి, జయం గల యేసుక్రీస్తు ప్రభువా, మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన వారం అంతా నన్ను కాపాడినారు, భద్రపరిచినారు. మరొక ప్రభుదిని నా జీవితంలో పొడిగించిన మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు, నాకు ఇచ్చిన పరలోకం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దాన్ని బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నన్ను బట్టి మీకు వందనాలు ప్రభా. మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను ప్రభా. మీ నామంలో ప్రభా మీరు స్తుతించడానికి జూమ్ ద్వారా ప్రభా ఎన్నో విషయాలు నేర్చుకుని మీ ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ అన్ని విషయాల్లో మీరు మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ పోషిస్తున్నారు. వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మీ నామం తగ్గించుకుంటూ నా ప్రభు, నా రక్షకుడు, నాకు యేసుక్రీస్తు నామంలో
నా స్తుతిని సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమె ఆమేన్. ఆమేన్. జీవం కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు తండ్రి, నీకు వందనాలు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మాట తప్పినటువంటి దేవుడు, మారనటువంటి దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీలో మార్పు లేదు కనుకనే నన్ను సజీవ లెక్కలో ఉంచినావు. నీ పరిశుద్ధుల గుంపుతో చేరి నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి ఇచ్చినటువంటి గొప్ప కృపకై, ప్రేమకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు నా పట్ల కలిగిన ప్రణాళికకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన యూనిక్నెస్ కై నీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మన ప్రభా, ఒకప్పుడు పాపముల చేతను, అపరాధముల చేతను నేను చచ్చిన దాన్ని ఉండగా నా కొరకు కలుసులో కాచిన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం చేత నా ప్రతి పాపాన్ని కడిగినావు. నన్ను పరిశుద్ధురాలుగా చేసినావు. నన్ను నీతి మంత్రాలుగా తీర్చినందుకు నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక్కరిపన చేతన సదాకాలం వరకు మీరు నన్ను సంపూర్ణురాలుగా చేసి నా పాపాలను జ్ఞాపకం చేసుకున్నాను వాగ్దానం చేసిన దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నన్ను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా రాకపోకలో నాకు తోడుగా ఉంటూ నన్ను నడిపిస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, నా ఉద్యోగంలో నాకు తోడుగా ఉంటూ నన్ను కాపాడుతూ నన్ను భద్రపరుస్తూ ఇంత మట్టుకు ప్రభా నన్ను క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి తప్పించి మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా, నీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గత వారం అంతా మీరు మమ్మల్ని కాపాడినారు ప్రభా, నీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడవు, నీతిమంతుడు, న్యాయవంతుడు అయినటువంటి దేవుడవు నాయన. మరి నా పట్ల మరి తండ్రి చూపిస్తున్న ప్రేమకై నీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు అయినటువంటి దేవా, నీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఒడిదుడుకులో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో మాతో కూడా ఉన్న కృంగిన వేళలో, అలసిన వేళలో నన్ను కాపాడి నన్ను బయటపరిచి నన్ను ధైర్యపరిచిన దేవుడవు తండ్రి. నీ వాక్యం ద్వారా నన్ను ఓదార్చిన దేవుడవు నాయన, నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. అనుదినం ప్రభా నన్ను పోషిస్తూ బలపరుస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభా. మరి తండ్రి, అనుదిన క్రైస్తవ జీవితంలో నాతో మాట్లాడుతున్నారు, నీకు వందనాలు. నా కుటుంబానికి యజమానివై, కాపురివై, తండ్రివై, స్నేహితుడివై ఆదరిస్తూ బలపరుస్తున్న దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యం ద్వారా మా బాధ్యతను మాకు చూపించినందుకు నీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కొరకు తిరిగి రానటువంటి యేసయ్య ఘనమైన నామంలో ఈ చిన్న స్తుతి ఆరాధన సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమగలిగిన తండ్రి, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, సర్వోన్నతుడమైన దేవ, సర్వశక్తిమంతుడమైన ప్రభువా, నీకు వందనాలు, వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. ఒకబట్టి పాపినైన ప్రభువా, నా మీద కనికరించి ప్రేమ చేత ప్రభువా నన్ను ఆకర్షించి ప్రభువా నీ యొక్క సత్య సువార్తను తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించినందుని బట్టి నీకే వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ నా కొరకు ప్రభువా మీరు చెందించినటువంటి రక్తంను బట్టి, విమోచనను బట్టి నీకే వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్న ప్రతి ఒక్క అపరాధంలో మీరు కొట్టివేసినారు ప్రభువా, అందుని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. తూర్పుకు పడమర ఎంత దూరం ప్రభువా నాకున్న పాపంలో అంత దూరం చేసినారు ప్రభు, అందుని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు ప్రభు, అందుని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నారు. సహోదరుని ప్రజలతో ప్రభు మీరు విచారిస్తానని అంటున్నారు. అబ్రహాం చేసినటువంటి ప్రార్థనను మనం కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు, అందుని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నారు. వారమంతా కూడా ప్రభు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు ప్రభు. యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రభు, యొక్క కరోనా విషయంలో ప్రభు మీరు ఎంతగానో కృప చేయించి మా చుట్టూ అగ్ని కంచె వేసి ప్రభు మాకు అటువంటి వ్యాధులు కలగకుండానట్లుగా మమ్మల్ని కాపాడుతున్నందుని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు చేసినటువంటి ప్రతి మేలులను బట్టి మీకు వందనాలు తెలియజేసుకున్నాను. ఉద్యోగ విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబాల విషయాల్లో, బంధువుల విషయాల్లో ప్రభు, మాకు ఆర్థిక విషయాలలో అన్నింటిలో మీరు మాకు తోడై ఉండి నడిపిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. మీరు చేసినటువంటి మేలును ప్రభు ఏమి ఇవ్వలేక చిన్నిపాటి స్థుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రేమ స్వరూపైనటువంటి గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. జీవం గల యేసుక్రీస్తు ప్రభువా, పరిచిన వారమంతే మనం క్షేమంగా కాపాడి తిరిగి ఒక పరిశుద్ధ దినమందు నీ దాసుల చేత మమ్మల్ని వాక్కుల చేత, నీ దాసుల ద్వారా వాక్కుల చేత మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నీ కృపలో మనం భద్రపరిచిన విధానాన్ని బట్టి వందనాలు, మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు, పరలోకంలో చేర్చి కూర్చుండబెట్టినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని క్షమించినందుకు నీకు వందనాలు, పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు, నీ రక్తం చేత మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలు, మరణంలోని జీవంలోనికి నడిపించిన దేవానికి వందనాలు, నీతిమంతులుగా తెచ్చినందుకు వందనాలు, నీ పిల్లల అగుటకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు, నీ ఆలోచన చేత మనల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయం నీ దాసుల ద్వారా మాకు మంచి వాక్కుల చేత బలపరిచినావు. 139, 17, 18 వచ్చిన ప్రకారం ప్రభావ మమ్మల్ని ఇంత మటుకు నడిపించినావు తండ్రి. మమ్మల్ని మా ఆలోచనల చేత మమ్మల్ని బలపరుచు సహాయం చేసినావు తండ్రి. మా ఆలోచనలు
మేము మా యందు ఎటువంటి తప్పిదం ఉన్నా దాన్ని క్షమించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పాపలమైన కనికరించినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యానికి స్తోత్రములు. కృపలో భద్రపరిచినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా మా ఆలోచనలు ఎటువంటి తప్పులున్నా కానీ తప్పించే దేవుడు అని మాకు తెలియజేసినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. పాపలమైన కనుకరించినందుకై నీకు వందనాలు. దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకుంటూ చేసిన విధానం బట్టి నీ వందనాలు. నా పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయాసకరమైన మార్గం చూడమని తెలియజేసిన దేవా నీకు వందనాలు. మేము తలదిద్దుకుంటూ సాయం చేయము. నిత్య మార్గం నడిపించమని ప్రార్థిస్తున్నాం. నా హృదయంలన్నింటినీ కలిగిన కృపను వందనాలు చెల్లించుకుంటున్నాం. నా దేవాన్ని నా పట్ల చేస్తున్న ప్రతి కృపమైన నా దినములన్నీ గ్రంథంలో లిఖితం చేసినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఈ విధంగా మమ్మల్ని నీ యొక్క వాక్కుల చేత బలపరిచినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కృప చూపిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూని మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నీకు సంతోషం కాబట్టి ప్రభా మా యొక్క ప్రవర్తన దిద్దుకొని నీ పాదశలో జీవిస్తూ మాకు సాయం చేస్తున్నానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ విధంగా ప్రభా నీ సందర్భంలో కూర్చుండి నీ వాక్యం వినటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ దాసులపై నీ ఆత్మని ఇంకను కుమ్మరించమని వారిని ఇంకను అధికంగా నీ యొక్క సేవలో వాడుకున్నాం ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా నీ సేవలో వాడుకుంటూ మమ్మల్ని పరిశుద్ధపరచమని బ్రతమాలు వేడుకుంటున్నాం. చేరవలసిన బిడ్డలందరిపై నీకు నిండైన దీవాలు కుమ్మరించమని నా రక్షకుడైన యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా ప్రభువా వేలాది వందనాలు చెల్లిస్తా ఉన్నాం. గడిచిన వారం అంతా ప్రభు నన్ను నీ కృపలో భద్రపరుచుకొని మరో పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని మీరు ఆశీర్వదించిన దినాన్ని నాకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ పరిశుద్ధ నన్ను కూడా జతపరిచి మీరు మయం పొందుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా తండ్రి. మరి అయ్యా తండ్రి నీ జీవం గల వాక్యం చేత మమ్మల్ని దర్శించిన అవును తండ్రి ప్రభువా. మరి మా పాపాలన్నింటినీ తండ్రి నువ్వు కొట్టివేసి తండ్రి దాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని మాకు ఇచ్చిన అయ్యా ఇంత గొప్ప వరంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి మరి మాకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ అయ్యా తండ్రి మరి ఇతరులకు చెప్పులాగా అయ్యా ప్రభువా మాకు ఇచ్చిన బాధ్యత బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును దయగల తండ్రి మరి మాకు ఇచ్చిన రక్షణ అయ్యా తండ్రి మరి ఇతరులకు బోధించులాగా సహాయం చేయండి తండ్రి. నువ్వే సహాయం చేసే దేవుడు తండ్రి, మమ్మల్ని లెక్క అడిగే దేవుడు నీకు వందనాలు. అవును తండ్రి మేము సమయం వృధా చేయకుండా జీవంగల ప్రభువా నశించిపోయి ఆత్మను రక్షించే కృపను దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి నీ ప్రియ కుమారుగా మేము అయినందుకు నీకు వందనాలు తండ్రి. మా పాపాలను, శాపాలను, దోషాలను కొట్టివేసిన దేవుడు తండ్రి. మా నిమిత్తము ఆ పరమును విడిచి తండ్రి ప్రభువా మీరు చేసిన గొప్ప బలియాగం బట్టి వందనాలు తండ్రి. మీరు అర్పించిన అర్పణం చేత మమ్మల్ని సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నందుకు తండ్రి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి ఇంత గొప్ప రక్షణ ఇచ్చినావు నీకు స్తోత్రములు తండ్రి. నీ జీవ గ్రంథంలో నా యొక్క పేరును లిఖించినావు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ లోకం నుంచి నన్ను వేరుపరిచి అయ్యా తండ్రి నీ కుమారునిగా నీ యాజకునిగా ఏర్పరచుకున్నావు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. అవును దయగల తండ్రి అనుదినము అయ్యా ప్రభువా నశించిపోయి ఆత్మ కొరకు ప్రార్థన చేస్తూ వారికి బోధిస్తూ ప్రభువా నీ మంచి మార్గంలో, నీ పరిశుద్ధ మార్గంలో, నీ పరలోక రాజ్యంలో నీ రాజ్యం కట్టుటకు మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప దేవుడు మాకు కలిగి ఉన్నందుకు నేను ఏమి ఇవ్వలేక నా యొక్క స్తుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీకే సమర్పించుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధం కలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, మహోన్నతుడైన దేవ, సర్వశక్తి మంత్రుడైన ప్రభువా నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. గత వారం అంతా నన్ను కాచి కాపాడి కృపలు భద్రపరిచినందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. మమ్మల్ని నన్ను సజీవులుగా లెక్కించి ప్రభువా నాకు ఇచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి, నాకు ఇప్పుడు ఇచ్చినటువంటి జీతకాలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. తండ్రి యేసయ్య అనునిత్యము తండ్రి పరిశుద్ధుడు 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 అని కోట్లాది దేవదూతలతో అనునిత్యము కొనియాడుతున్న తండ్రి అంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ప్రభువా నీవు నా కొరకే నరరూపిగా వచ్చి మరణించి మృత్యుంజయుడవై మూడో దినం లేచి పరలోకంలో మీరుండి స్థలంలో నా కొరకు స్థలాన్ని సిద్ధపరిచారు ప్రభా. మరలా నా కొరకే వచ్చి నన్ను తీసుకుపోతున్న తండ్రి మీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాను ప్రభా. ఏ యోగ్యత లేని దాన్ని ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని ప్రభువా నీవు ప్రభువా నీ యొక్క కృపా కనికరం చేత ప్రభు పరలోకానికి అర్హురాలని చేశారు ప్రభు. ఎంత నీతిగాను బ్రతికినను, ఎంత నీతిగాను జీవించినను ప్రభు మేము పరలోకానికి అర్హురాలని కానిదాన్ని ప్రభు ఆయనను ప్రభు నీవు అర్పించినటువంటి ఒక్క అర్పణ చేత ప్రభు సదాకాలం ప్రభు సంపూర్ణులుగా చేసావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. నా పట్ల నా కుటుంబం పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను, జాలి, హృదయాన్ని, కరుణ, కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. అనుదినము మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ఇస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి, గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. ప్రతిదినము మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ నిరీక్షణను
బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. తండ్రి యేసయ్య మీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఇచ్చినటువంటి గొప్ప రక్షణ చేత పట్టుకుని ఏమీ అర్పించలేక ఈ చిన్నపాటి ఆరాధన స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కొనియాటకు ఆయన సన్నిధానంలో కనబడటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఎంతో భయంకరమైన స్థితిలో నన్ను మీరు ప్రేమించి కనికరించి మీ కృప నా పట్ల చూపించి మీరు నా పట్ల చూపిస్తున్న దయాజాలి కనికరం బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఎంతో మందికి భాగ్యం లేక నాయన నశించిపోయింటున్నారు తండ్రి. నాయన కేవలం మీ ప్రేమ, మీ దయ, మీ కనికరం, మీ కృపను బట్టి నాయన మీరు నన్ను సజీవులుగా ఉంచినందుకే మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీరు నా పట్ల చూపిస్తున్న దయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. యేసయ్య అన్ని విషయాల్లో సహాయం దయచేస్తూ నాయన కనికరం చూపించు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు లేవనెత్తి నాయన నడిపిస్తూ సరిగ్గా నిలబెట్టిన నా గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా కుటుంబ జీవితంలో నాయన నాకు చాలా దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాస జీవితంలో నాయన ఏట పుస్తకాలు మీరు స్థిరంగా ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప నిరీక్షణకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా నా పట్ల చూపిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీరు ఇచ్చిన ఆయన సమృద్ధికై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా బుధంతం వరకు చేసిన సేవను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జూమ్ యాప్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఇంత గొప్ప కార్యం నా జీవితంలో చేసిన నా యేసయ్యకి నాయన మీకు ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకెంత సమయం ఉంది దీప? దీపక్ ఇంకెంత సమయం ఉంది? అంకుల్ అందరు చేసేదాకా ఉంటుంది అంకుల్. అమ్మా ఉంటుంది, ఇంకొక 15 minutes దాకా ఉంది. మనం ఎండ్ చేసుకోవచ్చు అంకుల్, అన్లిమిటెడ్ ఉంది. ఓకే, ఇంకా ఆరాధన చేసే వాళ్ళు ఆరాధన చేయండి. ప్రేమగల తండ్రి మమ్మల్ని ప్రభా ప్రభావాన్ని ప్రభా కనపరిచిన ఆలోచించిన ప్రమాణించినటువంటి వాక్యం బట్టి నీకే లెక్కలేనందుకు వందనాలేసే ప్రభా. వాళ్ళకి మాతో మాట్లాడినందుకు వందనాలేసే ప్రభా. నీ వాక్యం ద్వారా ప్రభా మాకు కావాల్సిన బలాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకే వందనాలేసే ప్రభా. అలాగే గత వారం మొత్తం మీరే తోడుండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలేసే ప్రభా. ఎటు విధమైనటువంటి దుష్ట శక్తి చేతిలో పడుకున్న ప్రభా నీ మార్గంలోకి తొలగిపోకుండా ప్రభా మీరు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ప్రభావ సర్దిద్దుతున్నందుకు నీకే వేలాది కోట్ల స్తుతి స్తోత్రాలు వేసే ప్రభా. ప్రభావాలకి నే యోగ్యత లేని నా కొరకు ప్రభా లోకానికి వచ్చి నా కొరకు చనిపోయి రక్తం చిందించి సమాచేబడి మొదట తిరిగి లేసినందుకు వందనాలేసే ప్రభా. అలాగే ప్రభాను సిల్వలో కార్చిన రక్తం ద్వారా ప్రభా నన్ను కడిగి ప్రభా నన్ను పరిశుద్ధపరిచినందుకు నీకే వేలాది కోట్ల స్తుతి స్తోత్రాలు వేసే ప్రభా. అలాగే నా కొరకు పరలోకంలో స్థలం సిద్ధపరిచినందుకు వందనాలేసే ప్రభా. నా పేరు జీవ గ్రంథంలో లెక్కించినందుకు నీకే వేలాది కోట్ల స్తుతి స్తోత్రాలు వేసే ప్రభా. అలాగే మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి తిరిగి వచ్చుతున్నందుకు నీకే వేలాది కోట్ల స్తుతి స్తోత్రాలు వేసే ప్రభా. అలాగే నీ ప్రేమతో కూడి ప్రభా స్తుతించుటకు ఇచ్చినటువంటి సమయాన్ని భాగ్యాన్ని బట్టి నీకే వేలాది కోట్ల స్తోత్రాలు వేసే ప్రభా. అలాగే మమ్మల్ని అనుదిన ప్రభా నీ వాక్య ద్వారా మాట్లాడుతూ సాధారణ ఎదుర్కొనే బలాన్ని మాకు దయచేసినందుకు నీకే వేలాది కోట్ల స్తుతి స్తోత్రాలు వేసే ప్రభా. మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క దాన్ని బట్టి నీకే వేలాది కోట్ల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రభా మమ్మల్ని గత వారం అంతా నీ రెక్కల కింద భద్రమే కాచి కాపాడిన కొనాల శాతాన్ని ఇష్టం మమ్మల్ని పొందకుండా మాకు ఏమైనా ఆరోగ్యం రాకుండా నేను చేసిన మీరు మాతో కొనాల మేము జూమ్ మీటింగ్
వచ్చేటందుకు మాకు మంచి ఆరోగ్యం తెప్పించిన కొనాలా, మంచి వాతావరణం దయచేసిన కొనాలా, మంచి సమయాన్ని ఇచ్చిన కొనాలా. మీరు మా తోడులో కొనాలి. మేము పాఠాలు పాడి హెచ్చించి కొనిపించి మేపంచేటట్టు అయిపోయింది. ఇది మా తోడుందండి. వచ్చిన జాయిన్ అయిన వాళ్ళందరినీ మీరే పేరు పేరుగా దీవించండి. మీరే మా తోడుండండి. యేసునామములో అడిగొచ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 సాలమన్ అమ్మా అక్షిత కొరకు కొంచెం ప్రార్థన చేయండి. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు ప్రేయర్ కొరకు, వాకిట్లో ఉంది. ఆ బిడ్డ కొరకు కొంచెం ప్రార్థన. అక్షిత చెప్పినా కదా మనం ఇంతకు ముందు ప్రేయర్ రిక్వెస్ట్. ఆమె మెదడులో నీళ్ళుని ఓకే ప్రేయర్ చేద్దాం. ఆ ప్రార్థన కొంచెం మీరు అందరు ప్రార్థన చేసిన తర్వాత మన అందరు ప్రార్థన దేవుడు విని కొంచెం తింటుంది. ఆమె తినకపోతుంటుండే, తినగలుగుతుంటుంది. దేవునికి స్తోత్రాలు. మరి పూర్తి స్వస్థత దేవుడు ఇచ్చేటట్టు సాయం చేయాలి. అక్షితనా? అక్షిత. అక్షిత. ఓకే, ఇంకెవరైనా ఆరాధన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన ఇష్టమైన నామం బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. నా జీవితంలో ఆశ్చర్యమైన రీతిలో నన్ను నాయన ప్రభు నీ కార్యాలు జరిగించి పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి, నరకం నుండి, పాతాళం నుండి తప్పించడం గాను నీ ప్రియ కుమారుడు, నా రక్షకుడును, నా విమోచకుడైన యేసు క్రీస్తును అద్వితీయ దేవుడైనగా ఈ లోకానికి శరీరాకారంలో పంపించి ఆయన ప్రభువా నీ వచ్చి నా కొరకై ఆ కలవరి శిలువలో ఆయన తన మీ శరీరం ఒకటేసారి అర్పింపబడటం చేత ఆ చిత్తమును బట్టి నన్ను పరిశుద్ధపరిచిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసిన నా యేసయ్యా నీకు వందనాలు. ఆయన తండ్రి ప్రభువా, మీరు నన్ను విమోచించి విడిపించడమే కాదు, నా కొరకు మరణం జయించి తిరిగి లేచి నా నీతిమంతునిగా ఎంచిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరలోకంలో నాకంటూ స్థలం సిద్ధపరిచి తిరిగి నా కొరకు రానయ్యున్నటువంటి దేవానికి స్తోత్రం. ఇంత గొప్ప మేలును నా జీవితంలో మీరు జరిగించినారు, నన్ను విమోచించినారు. కాబట్టి ఇతరుల బాధ్యతను కూడా మీరు భరించబద్దులై ఉన్నారని ఆయన సెలవిస్తున్నారు. వారి యొక్క ప్రాణం నాకు ఉత్తరవాది మీరే అంటున్నారని మరి మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. ఆయన తండ్రి అలాంటి ఆయన మంచి నాయన తండ్రి జీవితాన్ని కలిగి ఈ లోకంలో నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఆయన నిన్ను సేవించాలని నువ్వు సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం. ఈ రీతిగా నాయన నా జీవితంలో నాయన ఈ రోజు నాతో మాట్లాడుతూ వచ్చిన నీ ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో మీరు చేసిన మేలన్నిటిని బట్టి వందనాలు. అమ్మను ప్రభువా, ఆయన మీరు ముట్టినందుకు బట్టి వందనాలు.